అంబా త్వాం అనుసందధామి భగవద్గీతే భవద్వేషిణి. ఒక చిన్న ఇంట్రొడక్షన్తో మొదలు పెడదాం. అందరికీ ఒక బుక్ ఒకటే తెచ్చానమ్మా. అందాక ఒకటి ఇవ్వండి, మీరు రెండు ఉంటున్నాయి కదా, మీరు పక్కకు వచ్చేయండి అమ్మా. ఇదిగో అమ్మా, ఇది ఉంది చదువు, ఇది ఇవ్వండి, తెరిచేవ్వండి. అందులో శ్లోకం కూడా తెరిచేవ్వండి. ఇప్పుడు మానవ శరీరం గురించి ఎన్ని శరీరాలు? అది అందరికీ అర్థమైందండి? అర్థం కాని వాళ్ళు చేయొద్దండి. మానవ శరీరం అర్థమైంది, తెలుసా మీకు? తెలియదు. మానవ శరీరం 3 శరీరాలు నిర్మితమై ఉంటుంది. మనం బయటికి చూస్తూ కనబడే శరీరం స్థూల శరీరం, ఇంకోటి సూక్ష్మ శరీరం, అంటే దీనికన్నా చాలా తక్కువగా ఉంటుంది. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఈ 4 కలిపి మనసు యొక్క డిఫరెంట్ షేడ్స్ అంతే, కానీ సూక్ష్మంగా ఉంటుంది. అదే మనకి చాలా ఇంపార్టెంట్ అయిన శరీరం. ఎందుకంటే మనసు చెప్పినవే మిగతా శరీరం అంతా చేస్తుంది. చూడు అని మనసు చెప్తే చూస్తుంది, ఈ చెయ్యిలా అని ఇలా చెయ్యి అంటే చేస్తుంది, నడువు అంటే నడుస్తుంది. అంటే మనం ఎవరు యాక్చువల్గా ఇవేవి కాదు, మనసు కదా. రెండోది. మూడోది ఉంది, కారణ శరీరం. అది మన జన్మకి కారణం. అదే రాబోయే జన్మకు కూడా అదే కారణం కాబోతోంది. అదే కారణ శరీరం. కారణ శరీరంలో అన్నది జన్మ కారణమైనటువంటి శరీరం. అదేమిటి? అందులో ఏముంటాయి? మనసు అయిపోయింది, మనకు తెలుసు, శరీర అవయవాలు తెలుసు. మరి ఈ కారణ శరీరాలు తెలిసేది ఎట్లాగా? అదే మన ప్రారబ్ధ కర్మలు, మన సంతోషం, విచారం, దుఃఖం, ఆనందం, ఇవన్నీ దానివలన వస్తాయి అన్నమాట. అంటే బ్యాంకులో ఉన్న దాన్ని ఒకటొకటి తీసి వాడుకుంటూ ఉంటాం. అది ఆ కారణము కర్మ కింద మారుతూ ఉంటుంది. సో ఈ జన్మను, మనిషి జన్మ రావడం దుర్లభము కాబట్టి మనిషి జన్మ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రతిరోజు పరీక్షల్లో కూర్చున్నట్టే ఉండాలి, కానీ సంవత్సరం చివరిలో పరీక్షలు వస్తాయి అన్నట్టు కూర్చుంటే అవ్వదు. ప్రతిరోజు పరీక్ష అన్నట్టుగా కూర్చోవాలి. అంటే చేసే కర్మలని, కర్మ అంటే ఏదో చేతితో చేసేదో, కళ్ళతో చూసేదో, వాసన చూసేదో కాదు, మనసు చేసేది కూడా కర్మే. ఎందుకంటే మనసు చెప్తేనే కదా మనం చేస్తున్నాం, అవునా కదా? ఒకసారి కోర్టులో ఇలాగే చిన్న వాదన జరిగింది. రాయర్ గారికి వారికి ఇలాగే సత్సంగం విన్న వెంటనే ఆయన కోర్టుకు వెళ్ళాడు. నేను కాదండి చేసింది మనసు అన్నాడు. ఈ నేరం నేను చేయలేదు, మనసు నా చేత చేయించింది, దాన్ని పనిష్ చేయండి, నాకే సంబంధం లేదన్నాడు. సత్సంగం డైరెక్ట్ కోర్టుకు వెళ్తే ఇలాగే ఉంటుంది కదా. సాక్ష్యం అక్కడ కావాల్సింది, సాక్ష్యం కావాలి, కనబడాలి. అది కనబడేలా లేదు, ఉండదు కదా. అదే మనస్సాక్షి యాక్చువల్గా మనకి. అర్థమైందమ్మా? కాబట్టి ఈ శరీరంలో ప్రతిరోజు పరీక్ష రాస్తూ మన కర్మ అకౌంట్ తగ్గించుకుంటూ కొత్త కర్మలు, ఆగామి కర్మలు అంటారు. కర్మలు మళ్ళీ శరీరం గురించి అర్థమైపోయిందా? 3 శరీరాలు తెలిసింది కదా. ఈ 3 శరీరాలకి అవతల ఉన్నది ఆత్మ, అది మనము. యాక్చువల్గా అది తెలుసుకోవడం కొంచెం కష్టమైన విషయం. ఎంత అయితే కానీ అర్థం కాదు, అంతవరకు ఓకే. కర్మకు వచ్చాం. ఇప్పుడు కర్మ ఏమిటి? కర్మ అంటే మనల్ని ప్రతి ఏ క్షణము కూడా ఖాళీగా కూర్చోకుండా చేసేది కర్మ. ఏమిటది? ఆలోచన కూడా కర్మే, ఏ పని చేసినా కర్మే, తింటున్నా కర్మే, చూస్తున్నా కర్మే, వాసన చూస్తున్నా కర్మే, కూర్చున్నా కర్మే, నిలబడ్డా కర్మే, వింటున్నా కర్మే, చెప్తున్నా కర్మే, అన్నీ కర్మలే. కర్మ అంటూ లేదంటూ ఏదీ లేదు. మరి ఈ కర్మలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఈ మనిషి శరీరంలో మన కర్మలకి మనిషి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇది తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏమా శరీరం గురించి తెలుసుకున్నాం. శరీరం గురించి ఎవరికి అనుమానం లేదు కదా. మనం ఒకటి కాదు 3. మనం జాగ్రత్తగా ఉండాల్సింది రెండో శరీరం, మూడో శరీరం గురించి. ఒకటో శరీరం ఎలాగ మన డ్రెస్ లాంటిదే,
నీ చెయ్యిలో ఊపితే షర్ట్ కూడా ఊగుతుంది, అంతే కదా. నా చెయ్యిలా అంటే షర్ట్ కూడా దాంతోపాటు ఊగుతూ ఉంటుంది. అలాగే నా మనసు ఏంటంటే చెయ్యలా ఊగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద విషయాలు పట్టించుకోవాల్సిన అవసరం లే. కాకపోతే దీని గురించి పట్టించుకోవాల్సిన ఒకటే ఆరోగ్యంగా ఉండాలి అంతే. మనసు చెప్పిన పని చేయగలిగే సత్తా దీనికి ఉండగలగాలి, అది చాలు. బుద్ధి చెప్పింది, మనసు కాదు బుద్ధి చెప్పేది కదా. సో కర్మలకి ఈ మనిషికి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి ఈ జన్మకి అంటే, కర్మలు మళ్ళీ 3 రకాలు: సంచిత కర్మలు, ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు. అంటే ఆనేవాలా అని. ఓకే, ఇది ప్రారబ్ధం అంటే ఈరోజు ఇప్పటికి ఉన్న ఈ స్థితిలో నేను చేస్తున్నటువంటి కర్మలు. అనుభవిస్తున్నవి కర్మలే, పాత కర్మలు అన్నమాట. మళ్ళీ ఈ కర్మల గురించి మాట్లాడాలంటే పాత కర్మలు అంటే గత జన్మ కర్మలు కూడా ఉంటాయి, అవి సంచిత కర్మలు. అంటే ఎట్లా అంటే, ఒకప్పుడు మన పల్లెటూళ్ళలో పెద్ద గాది వేసేవాళ్ళం. ఒడ్లన్నీ తీసుకొచ్చి గాదిలో పురి అంటాం కదా, గాది కట్టి అందులో ఉండేది. కావాల్సినప్పుడు కొంత తీసుకుంటూ మనం దాన్ని ఆడించే వాడేవాళ్ళం కదా. అది సంచితం అనుకోండి, అంటే సంచి అనుకోండి. సంచితం అంటే సంచి, అక్కడ ఉన్నాయి, స్టోరేజ్లో ఉన్నాయి. కొద్దిగా తీసుకొని మనం వాడుకుంటూ ఉంటాం. అది ప్రారబ్ధం. తీసుకున్నది ఏంటి? ప్రారబ్ధం అంటే తీసుకొని డబ్బాలు వేసుకుంటాం, ఈ నెలకు సరిపడా మనం వాడుకుందాంలే అని కదా. అది ప్రారబ్ధం. దాన్ని మనం తింటూ ఉంటాం, ఈ ప్రారబ్ధం అనుభవిస్తూ ఉంటాం అన్నమాట. అంటే ప్రస్తుతం ఈ పరిస్థితిలో మనం అనుభవిస్తున్న అన్ని బాధలు, సంతోషాలు, సుఖాలు, దుఃఖాలు అన్నిటికీ కారణం ఈ ప్రారబ్ధ కర్మల్ని మనం అనుభవించేస్తున్నాం. అంటే దుఃఖం వచ్చిందని కూడా అనుభవించేస్తే బెటరు. అమ్మయ్య వదిలిపోయిందిరా, ప్రారబ్ధం అయిపోయింది, దీన్ని వదిలిచేసుకున్నాను ఈ కర్మనే అని. దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేసి ఇంక 100 కర్మలు చేస్తాం. దీన్ని తప్పించుకోవడానికి 100 కర్మలు చేస్తాం, మళ్ళీ 100 ఆడవుతాయి మనకి కదా. అబద్ధాలు ఆడినట్టుగా ఒక తప్పును తప్పించుకోవడానికి మళ్ళీ 100 కర్మలు చేస్తాం. ఏదో కర్మ, తప్పు కావచ్చు, ఒప్పు కావచ్చు, ఏదన్నా కావచ్చు. చేసినప్పుడు ఆ కర్మల అకౌంట్ మళ్ళీ పెరిగిపోతుంది. అర్థమైందమ్మా? కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మలని ఎవరు కూడా తప్పించలేరు. ఓకే, మరి ఆగామి కర్మలు ఏమిటి అంటే, ప్రారబ్ధం అంటే ఇప్పుడు అనుభవిస్తున్నాం. నా వయసు 60-63 అనుభవిస్తున్నాను. మళ్ళీ ఎన్నాళ్ళు పోతాను నాకు తెలియదు. మళ్ళీ కర్మలు చేస్తూనే ఉండాలిగా, బతికేంత చచ్చేంత వరకు, ఈ శరీరం విడిచేంత వరకు నేను ఏదో కర్మ చేయాల్సిందే, చేస్తూనే ఉంటా. అందులో తప్పులు ఉండొచ్చు, ఒప్పులు ఉండొచ్చు. ఆ రెండు మళ్ళీ అకౌంట్లో పడుతుంటాయి. ఇప్పుడు బ్యాంకులో ఎఫ్డీ వేసాను కూరుకుంటారు మీరు. ఎఫ్డీ వేసారని నువ్వు అయిపోతున్న డబ్బులు అట్లాగా వడ్డీ తెస్తుంది కదా, అది వడ్డీ అది పిల్లలు పెడుతుంది కదా, వడ్డీ వస్తూ ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని ఎంజాయ్ చేస్తాం కదా. ఆ వడ్డీ నాకు వద్దు అంటామా? అన్నా కుదరదు, నీ అకౌంట్లో ఉంటే తర్వాత నీ ఇష్టం, తీసుకొని ఏం చేసుకుంటే తీసుకో. ముందైతే నువ్వు డ్రా చేయాల్సింది నువ్వే. నాకు అక్కర్లేదని అన్నా నీకే తగ్గుతుంది, అది నీ అకౌంట్ పేరులో ఉంది కాబట్టి నీదే. నీకు అక్కర్లేకపోతే డ్రా చేసి ఆ డబ్బుల్ని ఎవరికైనా పనిచేసుకో, నువ్వు చేయాలి, నేను చేయను ఆ పని అని బ్యాంక్ మేనేజర్ అంటాడా అనడా? అంటాడు. అంటే మన కర్మకి మనమే బాధ్యులం. అది ఎక్కడున్నా సరే, లాకర్లో ఉన్నా, అకౌంట్లో ఉన్నా, నా జేబులో ఉన్నా, నా బ్యాగ్లో ఉన్నా, అది నాదే. అది పట్టి పీడిస్తూనే ఉంటుంది. అది ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మలో ఎంత ఉందో తెలియదు, ఎన్ని సంచులు ఉన్నాయో తెలియదు మనకి. అంటే ఎన్ని జన్మలు ఎత్తామో తెలియదు కదా, అప్పుడు ఏమేమి చేసామో తెలియదు, అవన్నీ అందులో ఉన్నాయి. మరి భగవద్గీత చదువుతున్నాం కదండి, మళ్ళీ మీరు కర్మలను భయపెడతారండి మమ్మల్ని. అవి ఉండవని కదా మేము భగవద్గీతకు వస్తుంది కదా. అది అది భగవద్గీత దగ్గర రావడం మీ అదృష్టం. కనీసం కర్మలు అంటే ఏంటో తెలిసింది, ఈ శరీరం అంటే ఏంటో తెలిసింది. ఇందులో శ్రీకృష్ణుడు ఆ మార్గం కూడా చెప్పాడు, పరమాత్మ ఆ మార్గం కూడా చెప్పాడు. ఏం చెప్పాడు? బాబు, ఇక నుంచి నువ్వు ఏ కర్మ చేసినా నిష్కామంగా చేయి. నువ్వు కాదు చేసేది, ఎవరు? పరమాత్మ చేయిస్తాడు. నువ్వు ఊరికనే ఒక పనిముట్టివే. సరే, నాకు నొప్పి కలుగుతుంది కదా, కలుగుతుంది సహజం, కలుగుతుంది సహజం. నిప్పులో చేయబెడితే అది సహజం. కాబట్టి నువ్వు మనిషి జన్మ ఎత్తావు కదా, శరీరం ఉంది కదా, సహజం. ఆ బాధను ఓర్చుకో, పడు, అంతే. మానసికమైన బాధ ఉందా, పశ్చాత్తాపడు. పశ్చాత్తాపడితే ఏమవుతుందంటే, నేను చేసిన తెలుసో తెలియకో చేశాను, శరణాగతి పొందు భగవంతుడికి. ప్రజ్ఞుడు ఎలాగ శరణాగతి పొందాడు, శరణాగతి పొందు. అలా పొందితే ఏం జరుగుతుందంటే, ఈ సంచిత కర్మలన్నీ 0 అయిపోతాయి. సంచిత కర్మలు అంటే బ్యాగ్లో ఉన్నాయి కదా, గాదిలో, వరి గాదిలో చాలా పెట్టుచ్చాం కదా, పండించి పెట్టాం మనం, బాగా పంట బాగా వచ్చిందిరా అంటాం. అంటే కర్మల పంట అనమాట. బాగా ఉంది అనుకుంటాం. అవన్నీ ఏమవుతాయి? సంచిలో ఉన్నాయి, అవన్నీ పోతాయి.
ఇప్పుడు భగవంతుడిని ఆశ్రయించి ఈ క్షణం నుంచి ఏం ఆలోచించినా, ఏ పని చేసినా, ఏది చేసినా అంతా నీదే భగవంతుడా, నా మనసుని మధ్యలో తీసుకురాను. నాకు మా మాస్టారు, మా గురువు గారు సత్కర్మలు అంటే ఏం చెప్పారు, ఎట్లా ఆలోచించాలో చెప్పారు, ఎలా సదాచారం అంటే ఏంటో చెప్పారు, శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు ఎన్ని చెప్పాడు, అవి మేము వంట పట్టించుకుంటున్నాము, అలాగే ఉంటాము అని మీరు ప్రతిజ్ఞ చేయాలి. చేసి ఆ రకంగా మీరు ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు, సంచిత కర్మలు తీసేస్తాడు. ప్రారంభ కర్మలు ఏం చేస్తాడు, మరి అనుభవిస్తున్నాక మరి శరీరంతో పాటు వచ్చే కర్మలు ఉన్నాయి కదా, అకౌంట్ ఉంది కదా బ్యాంకులో, అదేం చేస్తాడు అంటే అది దానివల్ల మీకు నొప్పి కలగకుండా చేస్తాడు. ఎంత నొప్పి అంటే యాక్సిడెంట్ అయ్యే చోట చిన్న చీమ కుట్టినట్టు చేస్తాడు. యాక్సిడెంట్ జరగాలన్నటువంటి ప్లేస్లో ఏ కాలో చేయకపోవాల్సినటువంటి సమయంలో చిన్న చీమో తేలో ఏదో కుట్టేలాసో ఆ చిన్న నొప్పి కలిగిస్తాడు అంతే. అంటే తగ్గిపోతుంది అనమాట దాని ప్రభావం, నొప్పి బాధ ప్రభావం తగ్గిపోతుంది, సివియారిటీ తగ్గిపోతుంది. ఎప్పుడు మీరు ప్రతి క్షణం భగవంతుడితో ఉంటేనే, భగవంతుడిని ఒక్క నిమిషం వదిలినా మీద పడిపోతుంది, కాసుకొని కూర్చుంటుంది. అది తెలుసు కదా, పరమేశ్వరుడు శివుడిలో ఏముంటుంది, మెడలో ఏముంటుంది, కానీ పక్కనే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటి, మరి నెమలి పాములు తింటుంది కదా, మరి ఇక్కడ పాము అక్కడ గర్వంగా శివుడి మెడలో ఉంది, మరి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నెమలు ఉంది. ఎందుకని అంత గర్వంగా ఉంది పాము అక్కడ, భగవంతుడి సమక్షంలో ఉంది. నెమలు అదే ఉంటుంది, నువ్వు భగవంతుడి సమక్షంలో ఉన్నావు, లేకపోతే పెట్టేది ఇప్పుడు తినేసేదాన్ని నిన్ను, అవునా? అలాగే పాముకి ఎలుక, గణపతి వాహనం ఎలుక, పాము ఎలుకలు తినేయచ్చు, తినదు. భగవంతుడి సమక్షంలో ఉండేటప్పటికి అన్నీ భగవంతుడి అంశతోనే ఉంటాయి. మన కళ్ళకి అది పాము, ఇది ఎలక, ఇది అది అని ఉంటుంది, కానీ భగవంతుడి దగ్గర ఉన్నప్పుడు అవన్నీ కూడా అదే పవిత్రతతో, అదే దివ్యత్వంతో ఉంటాయి. కాబట్టి మనమంతా భగవంతుడిని ఆశ్రయించాం కాబట్టి అవి ముక్తులండి, అన్ని ముక్తాత్మలు, అవన్నీ ముక్తాత్మలు. అవి ముక్తాత్మ అంటే వాటికి అటువంటి పాముగా ఉండగానే వాటికి రిలేషన్ వచ్చేసింది అనమాట. ఎందుకని భగవంతు సమక్షంలో ఉంది కాబట్టి, దాని అదృష్టం కూడా అక్కడ పుట్టింది కాబట్టి. అది విషయం. ఏమ్మా, అలా కాశీలో పుట్టిన వాళ్ళకి వస్తుందని అడగమాకండి. ఇప్పుడు అయోధ్యలో వాళ్ళందరికీ ముక్తి వచ్చేసిందా అంటే డెఫినెట్గా వాళ్ళు కొన్ని అనుకుంటే వస్తుంది, రాకపోతే వాళ్ళ కర్మ అంతే. రావడానికి మనకన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. మనం రోజుకి రాములవారి గుడికి వెళ్తాం, వాళ్ళు రాములవారి గుడికి వెళ్ళమనండి అక్కడ రోజు అయోధ్యలో, తప్పకుండా వాళ్ళకి ఈ కర్మలన్నీ పోతాయి. ఆ రకంగా ప్రారంభ కర్మలు తగ్గుతాయమ్మా. ఆగామి కర్మలు ఏమవుతాయి, అంటుకో. ఎందుకంటే నేను చేయట్లేదు అనుకుంటున్నాక రాబోయే కర్మల్ని, నేను చనిపోయేంత వరకు మధ్యలో కర్మలు చేస్తుంటా కదా, అది నేను చేస్తున్నానే భావంతో చేయను కదా, భగవంతుడు చేస్తున్నాడు. నేను మనసుతో ఆలోచించి భగవంతుడు అనకూడదు, మనసుతో ఆలోచించే ముందే భగవంతుడికి అప్పచెప్పేయాలి. అప్పుడు భగవంతుడు నీ బుద్ధిని స్థిరంగా కూర్చోబెట్టి దాని ద్వారా మంచి నిర్ణయం ఇచ్చేలా చేస్తాడు. సో కర్మల గురించి తెలిసింది కదా, వెరీ గుడ్. అందరికీ అర్థమైందా కర్మలు అంటే ఏమిటో? అర్థంగానే మళ్ళీ చేయొద్దండి, ఎందుకంటే మనకి తెలియకపోతే తెలియదు. ఏమ్మా, అర్థమైందా కర్మల గురించి? మీకు తెలిసిన విషయాలే, తెలిస్తే ఒకసారి రివైజ్ చేస్తున్నానమ్మా. ఓకే, మనిషికి 3 అవస్థలు ఉన్నాయి. ఏమిటవి? ఫస్ట్ తెలిసిన వాళ్ళు చెప్పారు, తెలియని వాళ్ళు చేతులు ఎత్తండి. వెరీ గుడ్. 3 అవస్థలు ఉన్నాయి. జాగ్రత్త అవస్థ, జాగృత్ అంటే మెలకువ అవస్థ అన్నమాట, మెలకుగా ఉన్న అవస్థ. రెండోది స్వప్న అవస్థ, మూడోది నిద్ర అవస్థ, సుషుప్త అవస్థ. నిద్రనే సుషుప్త అని కూడా, సుషుప్తం అని కూడా అంటారు, సుషుప్త అవస్థ. ఈ మూడు దాటి ఉంటుంది ఆత్మ, అది తురీయ అవస్థ అంటారు. అది తర్వాత మాట్లాడుకుందాం, ఆత్మ గురించి మనం ఆల్రెడీ అయిపోయింది. కానీ ఈ 3 శరీరానికి సంబంధించిన విషయాలు. ఏమేమి జరుగుతుంది ఈ జాగ్రత్త అవస్థలో? అన్ని ఇంద్రియాలు, మనస్సు ఇంద్రియము, బుద్ధి, చిత్తము అన్నీ యాక్టివ్గా ఉంటాయి. అన్నీ యాక్టివ్గా ఉన్నప్పుడు మనం అన్ని కర్మలు చేస్తాం. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు అది జరుగుతూ ఉంటుంది. అవి జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ, పడుకున్న తర్వాత మనకి స్వప్నంలోకి వెళ్తూ ఉంటాము. ఆ స్వప్న ప్రపంచం వేరేగా ఉంటుంది, అదొక అవస్థ. అంటే అక్కడ కూడా నువ్వు ఉంటావు, శరీరంలో నువ్వు పనిచేయవు, కానీ నీ మనసు ద్వారా అన్ని పనులు అయిపోతుంటాయి స్వప్నంలో కూడా కదమ్మా. అది నెక్స్ట్ మనసు పడుకుంటుంది, శరీరము పడుకుంటుంది. మనం ఎక్కడున్నామో కూడా తెలియనిటువంటి గాఢ నిద్ర వస్తుంది, ఇలా హాయిగా నిద్ర పట్టింది అంటాము. ఆ అవస్థని సుషుప్త అవస్థ అంటారు.
ఈ 3 అవస్థల్లో ఉంటాడు. కానీ మన చూసారు ఒకసారి మీరు ఆలోచించండి, జాగృత అవస్థ అందులో 3వ వంతే కదా, మొత్తం మనకున్న రోజులో 3వ వంతే జాగృత అవస్థ. అన్ని తిప్పలు అన్ని బాధలు ఈ జాగ్రత్త అవస్థలోనే వస్తాయి. ఈ మెలకుగా ఉన్నప్పుడే బాధలు, చింతలు, సంతోషాలు, దుఃఖాలు, కోపాలు, తాపాలు, ఈర్ష్యలు, అసూయలు ఎన్ని ఉంటాయి ఈ కాస్త జాగ్రత్త అవస్థలోనే, ఈ 10 గంటల సూర్యుడు ఉన్న సమయంలోనే. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా, అందుకే జాగ్రత్త అంటారు. అంటే జాగ్రత్తగా ఉండగలిగితే, ఈ జాగ్రత్త అవస్థలో కనుక జాగ్రత్తగా అలర్ట్గా ఉండగలిగితే, ఇళ్ళకళ్ళు కూడా వచ్చారా ఇంటి ఇక్కడికి అందరూ ఫోన్లు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉన్నట్టయితే మనకి ఈ మిగతావన్నీ కూడా ఈ అవస్థల నుంచి మనం, ఈ కర్మల నుంచి మనం బయటపడవచ్చు. ఈ 3 తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఆత్మ గురించి తెలుసుకుందాం. ఆత్మ అన్నది సర్వాంతర్యామి అన్నారు, ప్రతి చోట ఉంటుంది, అన్నిట్లో ఉంది, అలాగే నాలోనూ ఉంది అనుకుంటున్నాం. అంటే ఏం జరిగింది? ఆత్మ జీవాత్మ కింద మారుతుంది. ఆత్మకి ఎటువంటిది అంటుకోదు, దాన్ని ఎవరు కాల్చలేరు, దాన్ని కట్ చేయలేరు, దాన్ని ఖండించలేరు, ఏమీ చేయలేరు, అది అలాగా ఉంటుంది. మరి అటువంటి ఆత్మ జీవాత్మగా మారిపోయింది. ఎలా మారిపోయింది అంటే కర్మలు, మన కర్మలు చేసినట్టు కర్మలు బట్టి అది భగవంతుడు ఈ శరీరంలోకి నువ్వు వెళ్ళు అని చెప్పి దాన్ని తోసేస్తాడు. అప్పుడు జీవాత్మ అయిపోతుంది. అప్పుడు ఈ రూపం తీసుకుంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఈ జన్మలో ఎన్ని జన్మలు ఎత్తుందో తెలియదు. ఎందుకు తీసుకుంటుందంటే ఆ కర్మల్ని దాన్ని పక్కకు తోసేసి కర్మల మీద ఆసక్తి తగ్గాలి, దానికి ఈ మాయ మీద ఈ మోహం తగ్గాలి, ఒక ఆసక్తి తగ్గాలి, ఆసక్తి తగ్గి వైరాగ్యం పెరగాలి. అప్పుడు అది ఏం చేస్తుందంటే అది ఆటోమేటిక్గా భగవంతుడి సమక్షంకి చేరుకుంటుంది. ఎప్పుడైతే భగవంతుడి సమక్షంలో చేరుకుంటుందో, నాకు సూర్యుడు వచ్చాక నక్షత్రాలు కనిపిస్తాయా? సూర్యుడు వచ్చాడనుకో మా నక్షత్రాలు కనిపిస్తాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ కనబట్ల, అంతే. అదే రకంగా మీరు భగవంతుడి సమక్షంలోకి వచ్చేస్తే మన కర్మలన్నీ కూడా పోతాయి, అది కనబడవు. అర్థమైందమ్మా? అలాగే ఈ జీవాత్మ కూడా భగవంతుడి సమక్షాన్ని చేరుకున్నట్లయితే ఏదో ఒక రోజు జీవాత్మ కూడా విముక్తి చెంది అదే భగవంతుడి దగ్గర హాయిగా ఉంటుంది. ఆ విముక్తి చెందేంత వరకు జన్మలు ఎత్తుతూ పోవాల్సిందే. ఏదో జన్మలో వైరాగ్యం వస్తుంది వీళ్ళకి. ఏమిటి జన్మ, ఈ సర్కస్ లాగా రోజు ఇదే సర్కస్ చేస్తున్నాం, ప్రతి జన్మకి ఇదే సర్కస్, ఇదేముంది ఇందులో పెద్ద గొప్పతనం ఏముందిలే, వింత ఏముంది అనుకునే వైరాగ్యం వస్తే అది ఫస్ట్ స్టెప్ అన్నమాట, వైరాగ్యం అన్నది. ఆ వైరాగ్యం వచ్చినప్పుడు మీ యొక్క ముక్తి కార్యక్రమం మొదలవుతుంది. ఏమా? కాబట్టి ఈ 3 అవస్థలు, ఈ ఆత్మ ఇలా దూరిందన్నమాట శరీరంలో. అంటే ఏంటి? మనం చూసాం లేడీస్ కానీ జెంట్స్ కానీ పెళ్ళైతే ఇంకా అది ఇంకంతే, చివరి వరకు అదే కదా, అవునా కదా? అలాగే ఈ ఆత్మ వచ్చి శరీరాన్ని పెళ్లి చేసుకుంది, ఇంకొదలదు, ఏదో వదిలేసేంత వరకు అది ఒకటి అలా కలిసే ఉంటాయి రెండు కూడా, అవునా కదా? కాబట్టి అందుకని ఆ బంధం చాలా గట్టి బంధం అన్నమాట, అది వదలదు. అందుకని దాన్నే ఉన్నప్పుడే అది జాగ్రత్తగా ఆ శరీరాన్ని వాడుకుంటూ, అందుకే పురుషుడు స్త్రీ అని పెట్టారు. కారణం అదే. స్త్రీ అంటే శక్తి, పురుషుడు అంటే సంకల్పం. ఈ సంకల్పము శక్తి రెండు కలిస్తేనే ఏ పనైనా అవుతుందన్నమాట. అన్ని రెండింటిని కలిపారు. ప్రకృతి కూడా అలాగే జరిగింది, సృష్టి కూడా అలాగే జరిగింది. అది సృష్టిని తర్వాత ఆలోచిద్దాం ఎలా జరిగింది చెప్తాను మీకు. ఆ రెండు ఎప్పుడైతే కలుస్తాయో ఈ రెండింటి సహకారంతో మనం జీవాత్మ నుంచి మనం ఆత్మ విముక్తి పొందాలి, జీవాత్మ విముక్తి చెందాలన్నమాట. అర్థమైందమ్మా? అందుకని మనం ఈ పెళ్ళి జరిగిపోయింది, దీన్ని విడదీయలేం, ఇంకేం చేయలేం. కాబట్టి ఉన్న ఆ వివాహ బంధంలోనే ఈ ధర్మ అర్థ కామ మోక్ష ఈ 4 యొక్క పురుషార్థాలని శాస్త్రపరంగా శాస్త్ర విహిత కర్మలుగా చేసుకోవాలి, శాస్త్ర నిషిద్ధ కర్మలుగా చేయకూడదు. శాస్త్ర నిషిద్ధ కర్మలుగా చేశామంటే మళ్ళీ అది ఆ మ్యారేజ్ నల్ అండ్ వాయిడ్ అయిపోతుంది, ఉపయోగం లేదు. మళ్ళీ ఎప్పుడు మ్యారేజ్ అవుతుందో తెలియదు, అంతే కదా? మళ్ళీ మనిషి జన్మ ఆత్మ మళ్ళీ ఎక్కడో మనిషి శరీరంలో దూరాలి కదా. అది మళ్ళీ మేక శరీరంలోనో చెట్టు శరీరంలో దూరిందనుకో వాడికి మళ్ళీ ఇలా ముక్తి పొందే అవకాశం ఉండదు. అంటే దిస్ ఈజ్ ఏ పవిత్రమైనటువంటి వివాహం, ఆత్మకి శరీరానికి జరిగింది, చాలా దివ్యమైనటువంటి వివాహం. దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఇది మన ఉపోద్ఘాతం ఇదనమాట. సో ఈ ఆత్మను మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? జీవాత్మ నుంచి దివ్యాత్మకి చేయాలి. చేయకపోతే ఏమవుతుంది మాస్టారు? కారణ శరీరం అని చెప్పాను కదా ఇందాక మీకు. కారణ శరీరం మీద అకౌంట్లు పెరిగిపోతుంటాయి, కర్మలు పెరిగిపోయి నెక్స్ట్ జన్మ ఏమవుతుంది? ఎక్కడ పుడతామో, ఏ రకంగా పెరుగుతామో, ఇంకెన్ని కష్టాలు అనుభవిస్తామో తెలియదు.
కాదమ్మా, మానవులు పెరగడానికి కాదు. ఆత్మకి చావు లేదంటారు కదా, మరి జనాభా అంతా పెరిగిపోతున్నారు, బయట అన్ని సృష్టిలో అన్ని మాయమైపోతాయి. ఆత్మకి జన్మకి సంబంధం లేదు కదా, ఆత్మ అన్ని చోట్ల వ్యాపించింది. అదే అలాగా ఆత్మకి అంటే అలాగే ఉంటాడు. ఆత్మ అంటే ఏంటంటమ్మా, చైతన్యం. చైతన్యం అంటే దానికి పెరగడం తగ్గడం ఎన్ని ఏదైతే చేస్తుందో అది చేయించేది ఆత్మ. అది పెరగదు తగ్గదు. అది దానికి కారణం చెప్తా. మంచి క్వశ్చన్, చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. మీకు నాకు ఉండేది డౌట్, మా సాంప్రదాయంలోకి వచ్చాక తీరింది అది. ఈ వచనామృతం బుక్ తేలేదు ఇవాళ నేను. ఆ బుక్ నేను చదవండి, అది చాలా సింపుల్గా ఉంటాయమ్మా. ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ చాలా నాకు కూడా ఉండేవి. తీరిపోయింది నాకు ఇందులోకి వచ్చాక. ఏమిటి అంటే ఇది కలియుగం. కలియుగంలో మనిషి ఆయుష్ చాలా తక్కువ. అల్పాయుష్కులు పుడతారు, అల్పాయుష్కులు ఉంటారు. ఈ అల్పాయుష్కులు ఉన్నప్పుడు ఆ కాస్త వయసు ఇచ్చి ఇంకో వరం ఇచ్చాడు భగవంతుడు. నామజపం చేయండి అని చెప్పాడు. మీరేం చేయక్కర్లా, ఉత్త నామజపం కంటిన్యూస్గా భగవంతుని స్మరణ. జపమంటే ఇలా చూసి అటు చూసి ఇటు చూసి ఇలా చేయడం కాదు. కళ్ళటు చెవులటు మనసటు అది అసలు ఉపయోగమే లేదు. అంటే స్మరణ, ప్రతి క్షణం భగవంతుణ్ణే స్మరించగలగాలి. అంటే నేను కళ్ళు తెరిచి చూస్తున్నానంటే మీరు అనుకోవచ్చు నన్ను చూస్తున్నారేమో, మిమ్మల్ని చూడండి, భగవంతుడిని చూస్తూ ఉంటాను నేను. మా స్వామినారాయణ పరమాత్మ నా దగ్గర విగ్రహం ఉంది. ఆయన మొహం అలా కళ్ళు నవ్వుతూ ఉంటా, లేకపోతే మా గురువు గారు నవ్వుతూ ఆశీర్వదిస్తున్న మొహం తప్ప ఇంక మొహం నాకు అనిపించదు. ఇప్పుడు అందరూ దృష్టిలో రాముడిది అలా కనబడుతుంటారు. ఎవరో ఒకళ్ళు మీ ఇష్టదైవం ఎవరైనా సరే మీరు పెట్టుకోండి. అలాగా ఏమైందంటే ఈ కలియుగంలో ఏం జరిగిందంటే ఆ రెండు ఇచ్చాడమ్మ వరాలు. అల్పాయుష్ ఇస్తూ, ఆ త్రేతాయుగం ద్వాపరయుగంలో మీకు యజ్ఞాలతో కానీ కాదు, ధ్యానంతో కానీ కాదు. ఎందుకంటే వాళ్ళ వయసులు ఎక్కువ, 10,000 ఏళ్ళు 1,00,000 ఏళ్ళు బతికిన వయసులు అనమాట. మన దశరథుడికి ఆయన ఏ వయసులో పుట్టారు పిల్లలు? 65,000 సంవత్సరం ఆయన ఆయుష్ అప్పుడు పిల్లలు పుట్టారు ఆయనకి. అదేనమ్మా, అదే చెప్తున్నా. 1,00,000 సంవత్సరాలు అప్పుడు వయసు, అప్పుడు 1,00,000 సంవత్సరాలు ఆయుష్ అనమాట త్రేతాయుగంలో. ద్వాపరయుగంలో 10,000 సంవత్సరాలు. 10,000 సంవత్సరాలు. ఇప్పుడు 100 సంవత్సరాలు బతకడం గగనం. అందులో 50 సంవత్సరాలే ఉంటాయి. 50 మిగతా 50 లాక్కోవడమే, ఈడ్చుకుంటూ బతకడమే కదా. అది ఆ రకంగా మీరు అడిగిన క్వశ్చన్కి వస్తున్నారు. ఈ కలియుగంలోకి వరం ఇచ్చాడు. ఎన్నో లోకాలు ఉన్నాయి తెలుసు కదా మీకు. మన మనుషులు ఎలాగున్నామో అలాగే జంతువులు ఉన్నాయి, యక్షులు ఉన్నారు, కిన్నెర్లు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు, పిశాచులు ఉన్నారు, చంద్రలోకం ఉంది, సూర్యలోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది అమ్మా. ఇలా ఎన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో కూడా జీవులు ఉన్నారు. కానీ వాళ్ళెవరికీ ముక్తి తెచ్చుకునే మార్గం లేదు. పిశాచికి లేదు, దేవతకి లేదు. దేవలోకం ఉంది. వాళ్ళందరికీ ముక్తి తెచ్చుకోవాలి అంటే మనిషిగానే పుట్టాలి. భూలోకంలో మనిషి జన్మ ఎత్తితే, మనిషి జన్మ అది కూడా మిగతా ఏదో కాదు, మనిషి జన్మ ఎత్తితేనే సాధ్యం. మీ జనాభా పెరుగుతున్నారే ఆ అకౌంట్ ఇదంతా. అందుకని జనాభా పెరగడంతో పాటు ఇంకోటి గమనించలా మీరు, ఘోరాలు నేరాలు కూడా పెరుగుతున్నాయి. అవి ఎలాగూ పెరగవు. ఎందుకు పెరుగుతాయి? ఎందుకు? కారణం ఏంటి? రాక్షసులు పిశాచులు ఆ లోకాల నుంచి మనుషులుగా పుట్టేశారు చాలామంది. అర్థమైందమ్మా? రాక్షసులు కూడా ఇక్కడ పుట్టేశారు. పైన తెలియదు. అందుకనే వాడి భావం ఏంటో, వాడి లోకం ఏంటో, వాడు రాక్షసుడా, దెయ్యమా, పిశాచమా, యక్షుడా, కిన్నెరుడా, కింపెరుడా, దేవతాన విషయం మనకు తెలియదు. మనిషి చూడంగానే చెప్పలేం, ఇంపాసిబుల్ అది. రాక్షసులు ఎక్కువ మంది, ఈ పిశాచాలు ఇవన్నీ కూడా పుట్టేస్తున్నాయి ఇక్కడ. అక్కడ వరం ఇచ్చాడు, అక్కడ తగ్గిపోయి ఇక్కడ పెరుగుతున్నాయి అన్నమాట. ఇక్కడికి వచ్చినా కూడా ఆ పోదు కదా బుద్ధి. అక్కడేమో కాళ్ళు పట్టుకున్నారు. ఏమని? భగవంతుడిని ప్రే చేస్తూ, నాయనా నాకు ముక్తి ప్రదర్శించు, వేలాడుతున్నాను పిశాచికి చెట్టుకు పడి కింద పైన, నా వల్ల కావట్లేదు. చూస్తూ ఉంటాడు, ఏం చేయలేడు. పిశాచం అంతే కదా, ఇక్కడే ఉంటుంది భూమి మీదే. దాని లోకం దానికి ఉన్నా ఇక్కడే హ్యాంగ్ అవుతూ ఉంటుంది, చెట్టుకు ఎక్కడో హ్యాంగ్ అవుతూ ఉంటాయి అవన్నీ కూడా. కానీ చూస్తూ ఉంటాయి, తెలుసు, అన్నీ తెలుసు. మన స్వప్నంలో ఏం చేయలేం కదా. స్వప్నంలో మనకి ఏదైనా పీడకలు వచ్చిందనుకో ఇలా చెమట పట్టేస్తాయి, కానీ ఏమి చేయలేం. అదే పిశాచి పరిస్థితి. యాతన శరీరం అంటారు. అందుకే మనకు కూడా యాతన శరీరం అంటే అదే. నరకంలో వేయిస్తారు, అది ఇది అంటారు, అవన్నీ యాతన శరీరాలు చేస్తారు. ఆ బాధ తెలుస్తుంది మనకి. బాధ తెలిస్తే చాలు కదా. ఈ శరీరం ఉండాలా ఏంటి? బాధ మనసుకు సంబంధించిన విషయం కదా.
మనసు ఎలాగో సూక్ష్మమే కదా, అదేం కనబడదు కదా. మనం అనుకుంటే ఈ శరీరాన్ని ఎంచుతారేమో, శరీరం పోయిందిగా అనుకోండి, పోలా నువ్వు ఉన్నావు. నీ మనసు ఎలాడుతూ ఉంటుంది. ఈ కారణ శరీరంతో పాటు మనసు ట్యాగ్ చేసి పంపిస్తాడు. ఇప్పుడు మన అమెజాన్ వాడు ఎలా పంపిస్తే మీ ఇంటికి ట్యాగ్ ఉంటుందో ఈ అడ్రస్ కానీ, అలా మీ యొక్క బ్యాలెన్స్ షీట్ అంతా కర్మల బ్యాలెన్స్ షీట్తో ట్యాగ్ చేసి వెళ్ళిపోతుంది. అది వెళ్ళంగానే అది ఏ లోకానికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉండాలని రాసేసి ఉంటుంది దానిపైన. వీడింత పుణ్యం చేశాడు మాస్టర్, స్వర్గానికి పంపించు అంటాడు. అక్కడ అకౌంట్ చెప్తాడు వాడు కొన్నాళ్ళు, అయిపోయింది. ఆ తర్వాత నరకం అకౌంట్ స్టార్ట్ అయ్యి మాస్టర్ని వాడికి వెళ్ళి అంటాడు. యాతన శరీరం అది, యాతన శరీరం అలా పడుతూ ఉంటుందన్నమాట. అలాగా ఈ భూమి మీద ఇప్పుడు పెరిగిందమ్మా జనం. చాలామంది ఇలా వస్తూ పెరుగుతూనే ఉంటుంది, పెరుగుతూ ఉండి దానికి అదే పడిపోతుంది. ఇందులో కొంతమంది ఏమవుతారంటే నేను కొట్టుకుపోతానని గ్రహిస్తాడు ఎక్కడో ఇప్పుడో, వెచ్చగా ఉంది బాగుంది అంటారు కదా. ఇప్పుడు కొంతమంది పెద్ద వరద వచ్చిందనుకోండి, వరదగా తెలియదు వాడికి. ఎన్నాళ్ళలో ఆ ఊళ్ళో నీళ్ళు లేవనుకోండి, నీళ్ళు రాగానే ఏమనుకుంటాడు, అందులో ఈదుతూ ఉంటాడు, డ్యాన్స్ వేస్తూ ఉంటాడు. అది మామూలు నది కాదురా వరద అని చెప్పినా వాడు వినడు. వాడు ఆ వరద ఏమిటి, మంచి నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎన్నాళ్ళుగా వచ్చినాయి నీళ్లు నా ఊళ్ళోకి, నేను హాయిగా ఎంజాయ్ చేస్తాను, ఇందులో స్విమ్మింగ్ చేస్తాను, స్నానం చేస్తానని దిగుతాడు. కాదురా కాసేపట్లో వేగం పెరుగుతుంది పోతావు అందులో అని చెప్పినా సరే వాడు వినడు. అలాగే కొంతమంది వినరు. ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాత కూడా ఇప్పుడు మీరు అన్నారే నాకు జరుగుతాడు, నేరాలు జరగవు, నేరాలు కూడా ఎందుకు జరుగుతుంది, సహజం కాదు అది. మనిషికి నేరం చేయడం సహజం కాదు. అదే రాముడు మానవ జన్మ ఎత్తి చెప్పాడు. మానవ జన్మ అంటే ఎలా ఉండాలి, రాముళ్ళా ఉండాలి. అందుకే మనిషిగా పుట్టి పరమాత్మ ఈ మనిషిగా ఎలా బతకాలో చెప్పాడు. అలా బతకని వాడు ఎవడో మనిషి అనిపించుకోడు. వాడు జంతువో రాక్షసుడో పిశాచో ఇంకా రకరకాల ఏదన్నా అయితే వాడి క్యారెక్టర్ బట్టి దాన్ని అనుకోవాలి మనం. వాడు మనిషికి కౌంట్ అవ్వడు, గుర్తుపెట్టుకోండి. అంటే మనం మనిషిగా బతకడానికే కష్టపడుతున్నాము ఏమా. కాబట్టి కలియుగంలో అవకాశం వచ్చింది. వాళ్ళు కానీ సత్సంగంలోకి వచ్చినారనుకో, ఈ జ్ఞానం మీరు అడిగిన క్వశ్చన్ అడిగి వాళ్ళు ప్రూవ్ చేసుకొని వాళ్ళకి సమాధానం దొరికిందనుకోండి, అప్పుడు పరమాత్మ అంటే ఏంటో తెలుస్తుంది వాళ్ళకి. నేను ఇది కాదు, ఈ జన్మలో ఈ శరీరంలో ఉన్నాను, తర్వాత ఏ శరీరంలో ఉంటానో నాకు తెలియదు, ఇన్ని లోకాలు ఉన్నాయి, ఎక్కడ పోతారో నాకు తెలియదు, ఇలా తిరుగుతూనే ఉంటాను జైంట్ వీల్లో లాగా పైకి కిందకి లోకాల మధ్యలో తిరుగుతూ ఉంటాను. ఇది ఎందుకు, ఈ లోకాలు చాలా నాకు ఇంకా భగవంతుడు చేరుకోవాలనుకుంటే అప్పుడు నేను చెప్పా కదా భగవంతుడి విషయం, లైట్లో ఉన్నా మళ్ళీ లైట్లోనే పుట్టిస్తాడు. అంటే భగవంతుడి జ్ఞానం మీకు ఉండేలాగా పుట్టిస్తాడు. భగవంతుడి జ్ఞానం మీలో ఉండేలాగానే ఆ ఏరియాలోనే పుట్టిస్తాడు. అటువంటి సజ్జనుల మధ్యలోనే పుట్టిస్తాడు. అటువంటి అది చెప్తాడు శ్రీకృష్ణుడు వెళ్ళే కొద్దీ. ఎవరు మనిషి జన్మ ఎత్తుతారు, ఎవరు జంతు జన్మ ఎత్తుతారు అది కూడా చెప్తాడు. అది చెప్తాడు కదా, మీ కర్మలు బట్టి ఉంటుంది, మీరు కర్మలు బట్టి ఉంటుంది. మనం చెప్పా కదమ్మా ఒక ఎగ్జాంపుల్, వాడు పని చేసుకుంటూ కోతిని చూసి కోతి పనే బాగుందన్నాడు, నెక్స్ట్ జన్మ ఏమవుతుంది వాడికి, కోతి. వాడి జన్మ రాసేసుకుంటున్నాడు అక్కడ, ఎంచుకుంటాడు వాడు. మనం కూడా అంతే, మనకు తెలియకుండా ఎంచుకుంటాం. మనం విపరీతంగా అసహించుకునేది, మనం విపరీతంగా ప్రేమించే రెండు ఉంటాయి. మనల్ని ఎఫెక్ట్ చేసేది మన జీవితంలో ప్రతి క్షణం ఒక సంఘటన జరిగింది కదా. మనం ఇంతవరకు లెక్క పెట్టుకుంటే ప్రతి క్షణం ఏదో ఒక భావన ఒక ఆలోచన వచ్చింది మన మైండ్లో, సంఘటన జరిగింది. అన్నీ గుర్తున్నాయా? గుర్తులేవు. ఎందుకని? ఎమోషనల్గా ఏది కనెక్ట్ అయిందో అదే గుర్తుంది. బాగా బాధ కలిగిందో విపరీతమైన ఆనందమో ఈ రెండే గుర్తుంటాయి. అర్థమైనా? ఇవే కారణాలు అవుతాయి రేపు పొద్దున. రోజు ఎన్నో లక్షల ఆలోచనలు వస్తాయి, అవేవి మనకి ఎఫెక్ట్ ఇవ్వవు. ఇవే మనకు ముద్రపడి చూసారా, ఏదైతే ముద్రపడిపోయినాయో అవి కారణ శరీరంగా మారుతాయి అన్నమాట. అందుకని అంటారనమాట, ఒక 60 సద్భావనలు వస్తే, సద్భావన 60 మంచి కర్మలు చేస్తే, 60 సత్కర్మలు చేస్తే కంటిన్యూస్గా ఒక సద్భావం కలుగుతుంది, ఒక సద్భావం కలుగుతుంది. అట్లా 60 సద్భావాలు కలిగితే మీకు ఆత్మభావం కలుగుతుంది. అప్పటి వరకు ఆత్మ అర్థం కాదు. అర్థమైందమ్మా మీకు? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? మీ ప్రశ్న సమాధానం దొరికిందా? ఇది అంటే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి? కర్మ దగ్గర స్టార్ట్ చేయాలి. అది కర్మయోగం చదువుతున్నాం. కర్మ దగ్గర స్టార్ట్ చేయాలి. ఆ కర్మలు ఏముండాలి? సత్కర్మలు అయి ఉండాలి. సత్కర్మలు అంటే ఏంటి? శాస్త్రంలో ఏం చెప్పారో అదే చెయ్యాలి. పరమాత్మ శ్రీరాముడిగా పుట్టి ఆయన మానవుడిగా ఎలా బతకాలో చెప్పాడో అవి మాత్రమే చెయ్యాలి. చేస్తున్నప్పుడు కూడా నిష్కామంగా చెయ్యాలి, ఫలితాన్ని ఆశించకుండా చేయాలి, భగవంతుడికి అర్పణ బుద్ధితో చెయ్యాలి.
అప్పుడు ఆత్మభావం ఒక ఆత్మభావం వస్తుంది. అంటే ఒక నిమిషం నేను ఆత్మనే అనిపిస్తుంది అంతే, ఒక్క నిమిషం, ఒక సెకనే. ఆ తర్వాత ఆత్మ పాడ కనబడవు సావు బ్రహ్మాండంగా నువ్వు ఆత్మ ఏంటి, ఆయన బుద్ధిలాగా చెప్పాడు, నువ్వు నమ్మేశావు, ఊరికపో అంటది మనసు. సత్కర్మలు చేస్తూనే ఉండాలి. దీని ఉద్దేశం ఏంటంటే మీరు ఎంత సత్కర్మలు ఎక్కువ చేస్తే మీలో సద్భావాలు అంత పెరుగుతాయి. సద్భావం అంటే ఏంటంటే ఇలాంటి వంకర ఆలోచనలు రావు అనమాట. ఎదుటివాళ్ళని చూడంగానే నాలాగే నాలా సాటి మనిషి, సాటి వాళ్ళని కూడా మనలాగే చూస్తాం, మంచిగా గౌరవిస్తాం, మంచిగా మాట్లాడతాం, వాళ్ళతో మంచిగా ప్రవర్తన ఉంటుంది. అది సద్భావము అంటే. అలా కాకుండా వాళ్ళ ఎడల మనం వేరే భావం ఉందనుకో, దుష్ప్రభావం భావాలు ఉన్నాయనుకో, చెడు భావాలు ఉంటే ఏమవుతుంది, వంకరంకరంగా ఆలోచిస్తుంది. వాళ్ళ గురించి చెడుగా అనుకోవడం, వాళ్ళ గురించి చెడుగా ప్రచారం చేయడం, ఏదో పనికి మాలని అన్నీ కూడా పెట్టుకొని మన కర్మలను మనం పెంచుకోవడం అనమాట. అందుకని సత్కర్మలు 60 సత్కర్మలు చేస్తే ఒక్కసారి ఒక సెకండ్ ఒక సద్భావం అంటే 60 సెకండ్లు తీసుకోండి అమ్మా. 60 సెకండ్లు తీసుకుంటే 1 మినిట్ అవుతుంది కదా, అలాగే 60 సెకండ్లు తీసుకుంటే ఒక సద్భావం వస్తుంది. ఇలాగ 60 సద్భావాలు కలిస్తే ఒక ఆత్మభావం గంట అవుతుంది, ఆత్మభావం అని వస్తుంది. ఇట్లాగా అల్టిమేట్గా సెకండ్ ఇంపార్టెంట్ కదా, సెకండ్ ముళ్ళు తిరిగితేనే ఎన్ని తిరుగుతాయి, అవునా కదా. సో సెకండ్ ముళ్ళు ఏంటి ఇక్కడ, కర్మముళ్ళు. ఆ కర్మముళ్ళు సకర్మ చెయ్యాలి. క్లియర్ అయిపోయిందా మీకు? కాబట్టి మనుషులు ఎక్కువ పుట్ట మనకి ఇబ్బంది కాదమ్మా, ఎందుకంటే భగవంతుడు చూసుకుంటాడు. జంతు జాతి నశించట్లా, అది వేరే రూపం తీసుకుంటుంది. జంతు జాతికి కూడా అలాగే అక్కడ 40 years 20 years 100 years అలాగా ఫిక్స్ అయి ఉంటుంది. అదే ఆవిడ చెప్పింది కరెక్టే, జంతువులు తగ్గుతున్నాయి. ఎక్కడ తగ్గుతున్నాయి? ఇప్పుడు మనుషులు పెరిగారు. ఎలా పెరుగుతున్నారు? చికెన్ తింటున్నాడు వీడు. ఒకప్పుడు ఎప్పుడో పండగ ఒకసారి తినేవాడు చికెన్. అది కాదమ్మా, ఇప్పుడు కోళ్ళు వీడికి మంచినీళ్ళు లేకపోయినా ఆవిడ అడగడు. ఆ చికెన్ షాపులు మూసేస్తే పెద్ద ఆందోళన. అంటే ఎన్ని తినేస్తున్నాడు వీడు, మీరు గమనించారా? అయినా కూడా ఇంకా పెరుగుతున్నాయి అవి. హార్మోన్లు ఇచ్చే వాటిని పెంచుతున్నా అయ్యే తింటున్నాడు వీడు. అర్థమైందా? అంటే మనం ఎంత క్రూరంగా ఉన్నాం ఆలోచించండి ఒకసారి మీరు. అది అంటే నేను చెప్తే మీకు ఆలోచన ఒకసారి రాదు. అది మనం వెళ్ళే కొద్దీ ఆధ్యాత్మిక ప్రపంచంలో నెమ్మదిగా వెళుతున్న కొద్దీ మీకు తెలుస్తాయి. నేను చెప్తే ఏదో ఏంటి అలా చెప్తారు అనేసరి అని అనుకోకూడదు. అది నెమ్మది తెలుస్తాయి అవన్నీ కూడా. అర్థమైందమ్మా? కాబట్టి మనుషులు ఎక్కువ అవడం ఇబ్బంది కాదు. మనుషుల్లోకి రాక్షసులు వచ్చేసారు చాలామంది, జాగ్రత్తగా ఉండాలి. అది వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం. 20 తత్వవిత్తం చదవండి. ఎవరమ్మా ఎవరు? నేను చదవండి ఎవరు? నిన్ను చదవని వాళ్ళు చదవండి. నిన్ను చదవని వాళ్ళు చదవండి అమ్మా. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తాత్పర్యం: కానీ ఓ మహాబాహు గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణములందు వాటి ఎంత ఆసక్తులు కాడు. ఏమనుకున్నా మనం? ఈ కర్మలకు నేనే కర్తను అనుకుంటూ ఉంటాడు ఎవరు? అజ్ఞాని. కానీ యాక్చువల్గా ఈ కర్మ ఎలా జరుగుతోంది? గుణాల వల్ల. నిన్న శ్లోకం గుర్తెచ్చుకోండి. ప్రకృతిలో 3 గుణాలు ఉంటాయి: సత్వ, రజో, తమో. ఈ గుణాల ప్రభావంతో కర్మ చేస్తాం. కానీ మనకి వేరే ఆలోచించడానికి మార్గం లేదు. నువ్వెంత ఆలోచించినా కర్మ చేసే టైంలో ఈ 3 గుణాలే మనం ప్రేరేపించి ఆ గుణం యొక్క మూడ్లో మన పని చేయిస్తాయి. సత్వగుణం మూడ్లో ఉంటే ఒకలా చేస్తాం అది పని, అదే తమో గుణంలో ఉంటే ఒకలా చేస్తాం, రజోగుణంలో ఉంటే ఒకలా ప్రవర్తిస్తాం. అర్థమైందమ్మా? ఈ 3 యొక్క ప్రభావాలను కర్మ చేస్తున్నావు. కానీ
నువ్వు వల్ల నాకు ఏమీ కాదు అని గ్రహించి వాడు ఏం చేస్తాడు, వాడు ఆసక్తుడు కాడు దేని మీద, కర్మల మీద. ఎందుకని, ఈ గుణాలను జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటాడు. నన్ను ఏ గుణం ప్రభావితం చేస్తుందో అని జాగ్రత్తగా దాన్ని చూసుకుంటూ ఉండి జాగ్రత్త పడుతూ ఉంటాడు, జాగ్రత్త అవస్థలో ఉంటాడు, అసలైన జాగ్రత్త అవస్థలో ఉంటాడు. వాడు ఉండేటప్పటికి ఈ గుణ ప్రభావం మీద పడకుండా చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు కర్మ ఏమవుతుంది, సత్కర్మ అవుతుంది. సత్కర్మ ఎందుకు అవుతుందంటే అవసరమైతే చేస్తాడు, లేకపోతే ఊరుకుంటాడు. మనసు ఖాళీ ఉంది కదా అని ఏది పెడితే అది ఆలోచించడు. మనసు ఉంది కదా మాస్టర్, డబ్బులు కట్టక్కర్లు ఏం కట్టక్కర్లా, ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించలేమండి, ఊహల్లో తేలనేమండి అంటాడు మన సినిమా కవిలు పాటలు రాసినట్టు. ఎందుకని ఉపయోగం ఏముంది, ఉపయోగం ఏమీ లేదు. అనవసరంగా మన మనసుని ప్రేరేపించడం తప్ప. ఏదో సినిమా కోసం వాళ్ళ వ్యాపారం కోసం వాళ్ళు ఏదో రాసుకున్నారు, నో ప్రాబ్లం. అది పట్టుకొని నాంచుకుంటూ కూర్చుంటాం మనం దాన్ని కదా. ఎక్కడికి వెళ్తే అక్కడ అదే పాటలు, రేడియోలో పాట పెట్టుకోవడం, అదే పాట ఒకటెంపటి రావడం మనకి. అలా అలా ఆలోచన, అదే ఎంటర్టైన్మెంట్ అనుకున్నాం. కానీ మీరు మనసు ఏం పాడవుతుంది అక్కడ. మీకు తెలియదు. దానిపై రామనామం జపం చేసుకోండి. వద్దండి, సినిమా మంచి హిట్ సాంగ్ వచ్చింది, మంచి హిట్ సాంగ్ అండి, రామనామం జపం ఎవరికి కావాలి, నాటు 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 పాడుకోకుండా. అవునా, లేటెస్ట్ హిట్ సాంగ్ అదేనండి అంటారు. అంటే మనసు చేసే గేమ్ ఇది. అది అన్ని వయసుల వాళ్ళని లాగేస్తుంది. అది గమనించండి మీరు. పోనీ కుర్రాడు వాడు ఏదో యాక్టివ్గా ఉన్నాడు, వయసు అలాంటిది అనుకుంటే అనుకోవచ్చు. అది కాదు కదా. ఇప్పుడు సీనియర్ సీనియర్లు కూడా ఇప్పుడు మా వాళ్ళు సాయంత్రం అదే పాట పాడమంటారు. ఇది వ్యవహారం. అంటే ఏంటనమాట, మనస్సు మనకు తెలియకుండానే, మీ క్వశ్చన్ అన్నాను ఆన్సర్లు ఇందులో దొరుకుతున్నాయి. మనస్సు మనకు తెలియకుండానే ఈ గుణాలకు లోబడిపోతుంది. ఈ గుణాలకు లోబడిపోయి సాధ్యమైనందరికి ఎక్కువ మంది ఈ రజోగుణంలో ఉండడానికి ఇష్టపడతారు. ఈ రజోగుణంలో ఇష్టపడేవాడు ప్రతివాడు పార్టీ, పద్దాక పార్టీ అంటాడు, అదంటాడు, ఇదంటాడు. ఎక్కడ ఖాళీగా ఉండడు వాడు. వాడి మైండ్ ఎప్పుడు ఖాళీ ఉండదు. ఎక్కడో చోట పేరెంట్ టు పేరెంట్ లాగా క్యారెక్ట్. ఇది పార్టీ టు పార్టీ. లైఫ్ ఏంటంటే పార్టీ టు పార్టీ. ఈ పార్టీ అవ్వగానే నెక్స్ట్ పార్టీ ఫిక్స్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎవరి పార్టీ అని. ఇది రజోగుణం యొక్క లక్షణం. మనకు తెలియకుండానే బాగుంటుంది. రజోగుణం బాగోలేదు నేను అంటలా. కానీ మీరు దూరం అయిపోతున్నారు, మీ కర్మలు పెరిగిపోతున్నాయి. అక్కడికి వెళ్తారు, మనం అక్కడ కూర్చుంటాము, రకరకాల అనవసరమైన ఆలోచనలు మొదలు పెడతాం. అనవసరమైన ఆలోచనలు అంటే కర్మలన్నీ పెరిగిపోతున్నాయి. అంటే ఏం చెప్పాను, 60 సత్కర్మలు చేయాలి, ఒక్కటి కూడా సత్కర్మ ఉండదు అందులో. సద్భావం ఎందుకు వస్తుంది, ఇంకా రాదు. సద్భావం అక్కడికి వెళ్తా సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుకుంటాం. మన అయోధ్యను చూడమంటే ఏంది, సినిమా యాక్టర్లు చూశారు అందరూ. ఎవడెవడు వచ్చాడు, ఆడెందుకు రాలేదు, వీడెందుకు, మోహన్ బాబు ఎందుకు రాలేదు, వీడే ఎందుకు వచ్చాడు, వాడు ఎందుకు పిలవలేదు, ఏంటిది అసలు, ఏంటి జరుగుతుంది, ఏంటి అక్కడ నువ్వు చూస్తుంది ఏంటి, మాట్లాడుతుంది ఏమిటి, డీవియేషన్ కాదు. మన మనసు ఎంత పాడైపోయింది ఏమ్మా, మనసు పాడైందా లేదా. సినిమా యాక్టర్లు వచ్చారా, రాజకీయ నాయకులు వచ్చారా, ఎవడొచ్చాడు ఆడు చూసుకుంటూ ఇలా పరవశించిపోవడం. ఇప్పుడు పరవశించాల్సింది ఆ మూల విరాట్ చూసి పరవశించాలి. అందులో నాకు తెలిసి ఒక సెకండ్ కూడా ఎవడో పరవశించాలా. బొమ్మ కనబడి సినిమాలో పాత రోజుల్లో వాడు కట్టం తీయంగానే ఫస్ట్ టైటిల్ బొమ్మ పడిందిరా అనేవాళ్ళు. ఆ టైపులో రాముడు బొమ్మ కనబడింది అంతే. మళ్ళీ మామూలు ఆ పక్కన మోడీ ఏం చేస్తున్నాడు, మోడీ పక్కన ఎవడున్నాడు, వీడు రావచ్చా, ఆవిడ గవర్నర్ కదా, గవర్నర్ అయితే వాళ్ళే రావాలా. ఈ మా చూస్తాం వాట్సాప్లో కరెక్టే కదండి. దాని గురించి ఎవడు రాయట్లా, ఇదే గోల. ఆడవాడు సచిన్ టెండూల్కర్ వచ్చాట, వాడి పిల్ల అందరూ పిల్లలు వచ్చారట. ఏది మోడీ మెసేజ్ కూడా అనవసరమా మనకి అనవసరం. రాముడే అంతారామమయం జగమంతారామమయం. ఎవరన్నారు నిన్న, ఒకడని అన్నాడా? నిజంగా రామ్ 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 జపమంతా ఇండియా అంతా మోగిందంటే ఎవరు హృదయం, ఒక్కళ్ళ హృదయమే రామ్ 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 అంటది. ఎవరిది? ఆ ఒక్కడనా మాట మాట్లాడా? ఎవరిది? హనుమంతుడు హృదయం ఉంది నిన్నంతా. ఎవడన్నా మాట మాట్లాడా? అంతా గుండె కొట్టుకుంది. భారతదేశం గుండె శ్రీరాముని కొట్టుకుంటుందంట. నీ గుండె ఎప్పుడు కొట్టుకోదు, హనుమంతుడి గుండె ఒక్కటే కొట్టుకుంటుంది. సో నిన్న హనుమంతుడు ఆత్మ ఉందన్నమాట. నిజంగా కొట్టుకుంటే, నిజంగా అందరూ మనస్ఫూర్తిగా శ్రీరామ అనుంటే హనుమంతుడి ఆత్మ మనతో ఉన్నట్లు లెక్క. అది మామూలు విషయం కాదు. హనుమంతుడు తలుచుకుంటే చేయలేదంటూ ఏది లేదు. అర్థమైందా? సో అంత డీప్గా, అంత సెన్సిటివ్ అయిపోవాలి మనం. అంత జాగ్రత్తగా ఉండాలి. ఇదే తేలికమ్మా, ఇదే తేలిక. అంటే విషయాలకు వెళ్ళిపోయి మీరు బాగా విషయాల వరకు వెళ్ళిపోయి, అంటే ఇప్పుడు నేను మీ ముందు ఎక్స్ప్రెస్ చేస్తున్నా కానీ నేను బయట ఎక్స్ప్రెస్ చేయను. ఇది
మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఎవరు ఎలా పోయినా నేను పట్టించుకోను, ఎందుకంటే ఎవరి కర్మ బట్టి వాడు పోతాడు. అల్టిమేట్గా ధర్మ అర్థ కామ ఈ మూడింటికి ప్యాకేజీలు ఉన్నాయి. ప్యాకేజీలు అంటే కలిసి చేయొచ్చు. నాకు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి చేయొచ్చు ఈ 3 పనులు కూడా. లేకపోతే స్నేహితులు, చుట్టాలో, బంధువులో ఎవడెవడు ఉంటాడు వీళ్ళందరితో కలిసి వాళ్ళ సహకారం తీసుకొని ఈ మూడింటిని గట్టెక్కొచ్చు నేను. మోక్షం మట్టుకు ఎవడది వాడిదే, ఆడి అకౌంట్ మట్టుకు ఎవడది ఆడిదే. సెల్ ఫోన్ నెంబర్ లాగా, ఆధార్ కార్డు నెంబర్ లాగా అది యూనిక్ ఐడి. నువ్వు జాగ్రత్త పడిపోతే అబ్బాయి మా ఆవిడ నాకు సహకరించలేదండి, మా నాన్న సహకరించలేదు, మా అయ్య సహకరించలేదు, అసలు అమెరికాలో పుట్టాల్సిన ఇక్కడ పుట్టాను, మా పల్లెటూరులో పుట్టాను, ఏం పని చేయవు, ఏం పని చేయవు అంతే. నువ్వు ఎలా, ఇది ఒక్కటే టార్గెట్ నీకు టార్గెట్ ఇది ఒక్కటే. దానికి ఏం చేయాలి? సత్సంగం, సజ్జనం. నిన్న ముఖ్యంగా శ్రీరాముడు మంచి అయోధ్య రోజంతా అందులో ఉండాలి. ఏకాదశి వస్తుంది 15 రోజులకు ఒకసారి. ఏకాదశి రోజు ఏమిటి మీనింగు? ఎంతమంది ఏకాదశి చేస్తారు ఇక్కడ? ఎవరున్నారు ఏకాదశి చేసేవాళ్ళు? ఎవరు లేరు, గొడవ లేదు, నేను చేస్తా, సమస్య లేదు. మొన్న ఒకరోజు ఆ రోజు ఏకాదశి రోజు సండే నేను చేస్తానండి. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాం, వాడు గృహప్రవేశం, అదే జైబేరీలో ఎక్కడో, మా క్లాస్మేట్, ఇంజనీరింగ్ క్లాస్మేట్. వెళ్ళినప్పుడు మరి మనం బాగోదు కదా, గృహప్రవేశం పిలుస్తున్నాడు. ఆ రోజు నేను చేయలే. 2 ఏకాదశిగా వచ్చారు మాకు, ఇద్దరు క్లాస్మేట్స్ మిగతా వాళ్ళు, అండ్ ఫ్యామిలీస్తో అందరం. ఇలాగ మాకు ఏకాదశి పళ్ళు పెట్టాలన్నారు, తిన్నారు. మిగతా వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ పక్కన కూర్చొని జెంట్స్ ఉంటే డర్టీ జోక్స్ ఎక్కువ వేసుకుంటారు కదా, వాళ్ళు పక్కన కూర్చొని డర్టీ జోక్స్ వేసుకుంటే వీళ్ళు ఆనందంగా కూర్చొని తింటున్నారు. నేను పక్కన లేచి వెళ్ళిపోతా, నేను కూర్చోను అక్కడ. నేను ఐ డోంట్ ఎంటర్టైన్ సచ్ థింగ్స్ అని అంటుంటే వాళ్ళు, నేను చెప్పా ఏకాదశి మీనింగ్ ఏంట్రా అని అడిగాను. తెలియదు. నువ్వు చేస్తుంది డైటింగ్ అంటారు, ఫాస్టింగ్ అంటారు దాన్ని. ఏకాదశి అంటే అమ్మ తెలుసు కదా 11 ఇంద్రియాలని భగవంతుడిపైనే పెట్టాలి. మీరు కష్టం అన్నారు చూసారా, కష్టం ఎందుకు అవుతుందంటే మాకు ఏకాదశి లేవు, ఏ దశలు లేవు. అది భావం తెలుసుకొని మనం దాన్ని సాధన చేస్తే మనకి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఏకాదశి అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 1 మనసు. ఈ 11లోంచి పుడుతుంది ఏకాదశి స్త్రీ, విష్ణుమూర్తిలోంచి. విష్ణుమూర్తి యోగమాయలో యోగ నిద్రలో ఉంటే ఎవడొచ్చి రాక్షసుడు, మురా అనే రాక్షసుడు వచ్చి వీటి అచ్చగొడుతూ ఉంటాడు పిచ్చి పిచ్చిగా. ఆయన యోగా దీంట్లోనే ఉంటాడు. వాడితో యుద్ధానికి రారాయి అంటున్నాడు. సరే అని వాడు దుష్టుడే, వాడితో యుద్ధానికి దిగుతాడు. వాళ్ళలోంచి అలిసిపోయి పడుకున్నా కూడా వాడు రెచ్చగొడుతుంటాడు. అప్పుడు తనలోంచి తన భావం ఉంటుంది కదా, సద్భావం కదా, యద్భావం తద్భావతలాగా వాడు సద్భావాలతో పుట్ట కదా పరమాత్మ అంటే. అందులోంచి ఒక స్త్రీ వస్తుంది అన్నమాట, అందమైన స్త్రీ. అప్పుడు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి వాడిని ఛాలెంజ్ చేస్తుంది, నువ్వు ఆయన దాకా ఎందుకు, నాతో ఫైట్ చేయంటుంది అనమాట. నేను లేడీస్తో ఫైట్ చేయను, నన్ను పెళ్లి చేసుకో అంటాడు. సరే నేను పెళ్లి చేసుకుంటా కానీ నన్ను ఓడించాలి యుద్ధంలో అంటుంది. అంటే సరే అంటాడు, చంపేస్తుంది. అంతే కదా. చంపేసేటప్పుడు తర్వాత విష్ణుమూర్తికి మెలకు వచ్చి, ఏంటి నువ్వు ఎలా పుట్టావంటే, నీ మనసులోంచి నేను పుట్టానంట. అది కూడా తెలియదు పరమాత్మకి. పరమాత్మ తెలియకుండా చాలా సృష్టి జరిగిపోద్దమ్మా. ఎందుకంటే అది ఆ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ మధ్యలో ఉంటారు, శివుడు కృష్ణుడు వీళ్ళంతా ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఇదంతా. అప్పుడు అడుగుతాడు అనమాట, మరి ఏంటంటే నేను మీ యొక్క 11 ఇంద్రియాలతో పుట్టాను కాబట్టి ఏకాదశి, నాకు ఏకాదశి అని పేరు పెట్టండి, నాకు ఒక వరం ఇవ్వండి. ఏకాదశి రోజు అన్నం తినకుండా వాళ్ళు ఎవరైతే, నేను ఎలాగైతే మీరు యోగ నిద్రలో ఉండగా సర్వం మీరయ్యి అన్ని ఇంద్రియాలు, పరమాత్మలోని ఇంద్రియాలు బయటకు వచ్చి, అంటే దివ్యంగా ఉంటాయి కదా పరమాత్మ ఇంద్రియాలు, మనలాగా దోషపూరితంగా ఉండవు కదా, దివ్యంగా ఉంటాయి. ఆ దివ్యమైన భావంతో నేను ఎలాగైతే దివ్యంగా పుట్టానో ఆ రకంగా ఎవరైతే ప్రతి ఏకాదశికి ఈ దివ్యమైనటువంటి పరమాత్మతోనే కలిసి ఉంటారో, అంటే ఈ 11 ఇంద్రియాలని భగవంతుడి ముందే పెట్టాలి. ఇంకో ఆలోచన, అంటే మనసుని ఆలోచన కదా, ఆలోచన చేస్తే భగవంతుడి గురించే చేయాలి, మాట్లాడితే భగవంతుడి గురించే మాట్లాడాలి, భగవంతుడి తెచ్చిన సుగంధ ద్రవ్యాలే వాసన చూడాలి, భగవంతుడికి పెట్టిన ప్రసాదమే తినాలి, అన్నం తినకూడదు. ఎందుకంటే అన్నమే అన్నిటికీ ముఖ్యం కదా, అన్నిటికీ కారణం అన్నమే, కాబట్టి అన్నం తినకూడదు. ఇన్ని ఉన్నాయి. వాళ్ళు ఎలా చూస్తున్నారు, మాకు తెలియదురా అన్నారు. ఫాస్టింగ్ చేసింది, మీరు చేసింది ఫాస్టింగ్ కదరా, డైటింగ్ అంటారు దీన్ని. కొంచెం లావు తగ్గుతావేమో, తిండి మానేసినంత మాత్రాన నీ తినడం ఉపయోగం లేదు. కాశీకి వెళ్ళి ఇడ్లీ తినొచ్చినట్టు ఉంటుంది కానీ భగవంతుని ప్రార్థించినట్టు అవ్వదు. మీ సమస్యకి సొల్యూషన్ దొరికిందా మీకు?
కాబట్టి మన హిందూయిజంలో సాధన ఉందమ్మా, ప్రతి సాధన ఉంది. ఆ సాధనని మనం మర్చిపోయాము. మాయ ప్రలోభాలకు లోనయ్యి ఆ మాయ ఏంటి, జగత్ అంటే జిగ్ 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 అని మెరుస్తూ ఉంటుందన్నమాట. ఎంత వయసులో ఉన్నవాడిని కూడా మెరిపించగలదు అది. ఎంత వయసు ఉడికిపోయినా కూడా ఇంకా అది మెరిపిస్తూనే ఉంటుంది అది. అర్థమైందా? అందుకే జిగ్ 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 అని మారేదాన్ని ఏమంటారు? జగత్ అంటారు. ఆ జగత్ నాయకుడు ఎవరు? జగన్నాయకుడు, జగన్నాథుడు. ఎంతుంది. కాబట్టి ఏకాదశికి పెద్ద వేళ వద్దు, కానీ ఒక మాదిరి వయసు ఉన్నవాడు ఏకాదశి చేయండి. రోజు పళ్ళు తినండి అమ్మా, ఫ్రూట్స్ తినండి, పాలు తీసుకోవచ్చు. ఏమన్నా సగ్గు బియ్యం ఉంటుంది అందులో, సగ్గు బియ్యం, ఏకాదశి రోజు చేయాలి. మార్నింగ్ మరుసటి రోజు ద్వాదశి పారణ టైం అని ఇస్తాడు. అది క్యాలెండర్లో పారణ టైం ఇస్తాడు. ఆ పారణ టైంలో గబగబా మనం పూజ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ రాదు, ఇప్పుడు రాదమ్మా. 7-8 అట్లా వస్తుంది. పారణ మట్టుకు అట్లే వస్తుంది. ఆ టైం ఇస్తారు. ఆ టైంలో లేచి పూజ చేసుకొని ప్రసాదం పెట్టి తిని మనం వీలైతే గుడికి వెళ్ళి అక్కడ బ్రాహ్మణులకి ఎవరికన్నా మనం దానం అని ఇవ్వాలన్నమాట. ఇచ్చిన తర్వాత తినాలి. యాక్చువల్గా గుడికి వెళ్ళి అక్కడ ఎవరికన్నా బాగా ఏమా పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. మనం తినేది ఏదైనా పెట్టచ్చు. ఓకే, భక్త కన్నప్ప మాంసమే పెట్టాడు కదా, భక్త కన్నప్ప మాంసమే పెట్టాడు కదమ్మా. తను తినేది కాబట్టి పెట్టాడు అంతే. భగవంతుడు తమ్మా అది. ఓకే, అర్థమైందమ్మా? క్లారిటీ వచ్చిందా? కాబట్టి భగవంతుడు మనకు అన్నీ చెప్పాడు. మనం ఎక్కడ తప్పు చేస్తామని చెప్పాడు, తప్పు ఎలా జరుగుద్దో చెప్పాడు, ఎలా దాన్ని తప్పించుకోవచ్చో చెప్పాడు, హాయిగా మీరు ప్రశాంతంగా జీవితాన్ని ఎలా గడపచ్చో చెప్పాడు. కాబట్టి చిన్న చిన్న విషయాలు. మౌనం అన్నది చాలా పెద్ద ఇదమ్మా. నిజంగా మౌనంగా ఎవరు ఉండరు. అవునమ్మా, ఆలోచనలు ఉంటాయి. ఎక్కడ పోతాయి ఆలోచనలు? రాదమ్మా. నేనైతే అది రాదు, ఇంపాసిబుల్ అది. దానివల్ల ఏం జరుగుతుందంటే మీరు తమో గుణంలోకి వెళ్ళిపోతారు. అన్నాను అనుకోవద్దు, మీరు తమో గుణంలోకి వెళ్ళిపోతారు. తమో గుణంలోకి వెళ్ళారంటే మీరు ఆధ్యాత్మికం కాదు. పని చేయగలగాలి, ఆ పనిలో ఒక రకమైన నైపుణ్యం కనిపించాలి, కౌశలత్వం కనిపించాలి. వాడు రియల్ ఆధ్యాత్మిక స్పిరిచువల్ పర్సన్ అంటే ఏంటంటే వాడు చేసే పనిలో ఆ చురుకుదనం కానీ ఆ కుశలత్వం కానీ అది కనిపించాలి. సత్కర్మలు చేస్తూ ఉండాలి. సత్కర్మలు చేస్తున్నప్పుడు అది మీరు చెప్పేది కరెక్టే, విపాసన కరెక్టేనమ్మా. కానీ మీ మనసుని ఎక్కడో తగిలించాలి. కోతి మనసు అనేది కోతి అంటారు తెలుసు కదా. కోతి క్షణం ఖాళీ ఉంటుందా? ఉండదు. అప్పుడు ఏం చేస్తుంది? నేను ఒక్కదాన్ని ఉపాసన చేస్తున్నాను, మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు, చెప్తూనే ఉన్నాను, నా మాట వింటలేదు, ఎంత సైలెంట్గా ఉంటుంది. ఎందుకంటే అందరూ ఎవరు మాట్లాడరు కాబట్టి. తప్పులేదు, అది నిజంగా అల్టిమేట్ అండి. కానీ అది ఎన్నాళ్ళు? ఒక 10 రోజులు చేసిన తర్వాత మళ్ళీ మామూలే కదా. అదే అందుకనే మనం ఏం చేస్తామంటే భక్తి అన్నది ఇంపార్టెంట్. కలియుగంలో మీకు ముక్తి రావాలంటే భక్తి ఒకటే సాధ్యం. ఎందుకు అంటే మనం ప్రతిదాన్ని భగవంతుడితో బాండ్ పెట్టుకుంటాం, బంధం పెట్టుకుంటాం. ఈ లోపు వచ్చే బంధాలు అవి పెద్ద లెక్క చెయ్యం మనం. భగవంతుడితో భక్తి బంధం ఉంటుంది. అవన్నీ మిగతా వాటితో ఉన్న ప్రేమ బంధాల కన్నా విలువైంది. ఇవన్నీ గాజు పెంకులు, అదేమో డైమండ్, వజ్రం. అది గాజు పెంకు విలువ ఉంటుందా, దానికి విలువ ఉంటుందా? ఆ భక్తుడు అన్నవాడు తెలుసుకుంటాడు. ఆ భక్తి భావంలో ఉన్న భక్తుడికి అర్థమవుతుంది దాని గ్రేట్నెస్ ఏమిటో. అర్థమైందా? అప్పటి వరకు మీరు దాన్ని ఈ ప్రేమను పెంచుకుంటూ వెళ్ళాలంటే మనసుని భగవంతుని పెట్టాలి, మాటని భగవంతుని పెట్టాలి. మన తినే తిండి కూడా ప్రసాదంగా పెట్టి తినాలి. ఇప్పుడు ఆ చాక్లెట్ అక్కడ పెట్టారు, చాక్లెట్ అన్న భావం పోతుంది. ప్రసాదం అనేవి ఒకటే ఉంటుంది నాకు. ఇది కలర్ ఏంటి, దీని ఫ్లేవర్ ఏంటి, దీని టేస్ట్ ఏంటి, దీని స్మెల్ ఏంటి ఉండదు. ఇంకా ఇక ఎన్ని ఆలోచించాలంటే మాయ వచ్చేసినట్టే లెక్క నాకు. అవునా కదా? అది భగవంతుడికి పెట్టేసాం ప్రసాదం, అది ఆ ప్రసాదం మనం తింటాం అంతే. ఇట్లా అనుకున్నప్పుడు మిమ్మల్ని ప్రకృతి ఆడించలేదన్నమాట. ఏకాదశి ఎవరు చేయకుండా కొంచెం డిస్టర్బ్ చేసినట్టున్నాను. ఏం పర్వాలేదు, చేయలేదు కాబట్టి. కానీ సాధనలు ఉన్నాయి మన దాంట్లో. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, గుణములైందే గుణములు ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని కర్మ గురించి పెద్ద పట్టించుకోడు. గుణాలు అర్థం చేసుకుంటాడు ముందు. ఏమ్మా?
ఏకాదశ 40 years లో చదువుకున్నాను. 40 years. ఓకే. నెక్స్ట్. ప్రకృతే గుణ సంమూఢః సజ్జంతే గుణ కర్మాసు. చదవండి, మీరు చదివేశారా? అమ్మా మీకు వినపడదు, ముందుకు రండి, పర్లేదు. వినిపిస్తుందండి? ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణవిదో మందాన్ కృష్ణవిన్న విచాలయేత్. తాత్పర్యం. చదవండి. ఆవిడ చదువుతారు, కుటుంబరావు గారు. ఆవిడ ఇక్కడ చెప్పింది ఏంటంటే, మన దగ్గర ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుషులు, ఇంత మనం అనుకున్నట్టుగా పూర్తిగా మోహితులైపోతారు. అంటే మీరు అన్నారు చూసారా, చాలా కష్టం అండి అని. అంటే ఆ ప్రకృతి గుణాల మీద మోహం పెరిగిపోయింది బాగా. అంటే వాటి నుంచి విడిపడలేనటువంటి పరిస్థితికి వచ్చేసాం, వాటికి దూరంగా ఉండలేని పరిస్థితికి వచ్చేసాం. అది మోహం అంటాం అన్నమాట. అంతేనమ్మా, కరెక్ట్. అది మంచి ఎగ్జాంపుల్. అది మనుషులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. ఫోన్ కొనుక్కున్నది ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడదామని కదా, అలా కాదు. ఆసక్తి ఎందులో వచ్చింది? ఆ గుణముల యందు. ఆ గుణములు అంటే అందులో ఉన్న ఫీచర్స్ అన్నీ కావాలి మనకి. యూట్యూబ్ కావాలి, వాట్సాప్ కావాలి, ఇంక ఏవో సినిమాలు కావాలి, అందులో అన్నీ కావాలి. మనం మొదలుపెట్టిన పర్పస్ వేరు, కానీ అందులో అన్ని గుణాలు ఉన్నాయి కదా, అన్ని గుణాలు వాడేసుకుందాం. అలా ప్రకృతిలో గుణాలన్నీ నేను వాడేసుకోవాలి, దానికి సంబంధించిన కర్మలన్నీ చేసేయాలి. అది మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానం గల మందబుద్ధులైన అజ్ఞానులు. అది ప్రాబ్లం ఎక్కడ ఉంది? బుద్ధి. వీళ్ళ బుద్ధి ఎలా ఉంటుంది? అజ్ఞానిది మందబుద్ధి, షార్ప్గా ఉండదు, కుశాగ్ర బుద్ధి ఉండదు. కుశాగ్ర అంటే, కుశము అంటే గరిక, గడ్డి. ఆ గడ్డి పైన మొన ఎంత షార్ప్గా ఉంటుందో అలా షార్ప్గా ఉండాలి మైండ్. మీకు అర్థమవుతుందమ్మా? మైండ్ షార్ప్గా లేకపోతే వాడు స్పిరిచువలిస్ట్ కాదండి, ఆధ్యాత్మికవేత్త కాదు. గుర్తుపెట్టుకోండి. మందంగా ఉన్నాడంటే స్పిరిచువలిస్ట్ కాదు, తమో గుణంలో ఉన్నాడు లెక్క. తమో గుణం కూడా ఒకసారి సత్వగుణంలో అనిపిస్తూ ఉంటుంది. సత్వ ఏదో సినిమాలో చెప్తాడు చూసారా, వాడు ఎవడో చూశాడు, వాడు ఏంట్రా ఏం పని చేయకుండా కూర్చున్నావు, ఖాళీ కూర్చున్నావు అంటే ఏం చేస్తున్నావు అంటాడు. నేను ఇలా ఉద్యోగం చేస్తున్నాను. తర్వాత ఏం చేస్తావు? ఏదో డబ్బు సంపాదిస్తాను. తర్వాత ఏం చేస్తావు? పెళ్లి చేసుకుంటాను. తర్వాత ఏం చేస్తావు? అన్నీ అయ్యాక ఏం చేస్తావు అంటే కాలు మీద కాలేసి కూర్చుంటే ఎప్పుడే కూర్చున్నాక అంటాడు వాడు. నేను అదేగా చేసేది అంట. అవన్నీ చేసి ముక్కెట్టుందంటే ఇలా చెప్పావు, నేను డైరెక్ట్గా చెప్తున్నాను, ఇలా ఏం పని చేయకుండా ఆపి కూర్చున్నాను. నువ్వు ఎప్పుడో చేస్తాను 40 ఏళ్ళ తర్వాత. నువ్వు 40 ఏళ్ళ దాకా కాలు మీద కాలేసుకుంటాను అంటావు, నేను ఇప్పుడే కాలు మీద కాలేసి కూర్చున్నాను. అది నాకు డీటెయిల్స్ గుర్తులేదమ్మా. నేను ఇప్పుడు కూడా ధర్మ సారాన్ని తీసుకుంటా, డీటెయిల్స్లో పోను. అలాగే ఈ తమోగుణం సత్వగుణం ఒకలాగే ఉంటాయి. ఈ తమోగుణం సత్వగుణం ఒక టైంలో ఒక ఈ స్టేట్లో ఇద్దరు కరెక్టే వాడు అనుకున్న నిజం, లాజిక్ నిజమే అనిపిస్తుంది కదా. అంటే వీడు తమోగుణం వాడు కూడా మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తాడు సత్వగుణం వాడిని. సత్వగుణం వాడిని నువ్వు నేను సమానమైన అంటాడు అనమాట. మనకి పిచ్చలైసిపోతుంది. ఇదేంటి ఇంత సత్సంగాలు చేసి ఇన్నాడు చేసి నువ్వు నేను ఒకటి అంటాడు. నువ్వు సన్నాసి వాడు పనిచేయనాడు వచ్చి నువ్వు నేను సన్నాసినే, నువ్వు చూడు అందరూ షేర్ మార్కెట్ చేస్తున్నారు, ఈ టైంలో నువ్వు సత్సంగం చెప్పుకున్నాను నా ఫ్రెండ్ అన్నాడు అనుకున్నాను. న్యాచురల్గా ఈ టైంలో మా మగాళ్ళు అందరూ కూడా చేసే పని ఏంటంటే షేర్. సాయంత్రం కాదు రిపోర్ట్ ఇవ్వాలి ఇంట్లో వాళ్ళకి, అంత పెరిగిందని. ఆహా వెరీ గుడ్ అంటారు. వాడి బాధ వాడిది, వదిలేసేయండి. వాడు వచ్చి నన్ను డిస్టర్బ్ చేశాడు అనుకో, వాడు చేస్తున్న తమో గుణం బుద్ధి, ప్రకృతి గుణాల మధ్యలో వేలాడుతున్నాడు వాడు పిశాచిలాగా. వాడు వచ్చి నన్ను కామెంట్ చేశాడు అనుకో,
ఏమిట్రా మేము చేయకుండా ఏమిటి సత్సంగాలు అంటావు, దేవుడు అంటావు, పరమాత్మ అంటావు, స్వామినారాయణ అంటావు అనుకో, నేనేమి చరించకూడదు. వాడి ప్రస్తుతం వాడికన్నా నేను చాలా తక్కువలో కనిపించవచ్చు, కానీ యాక్చువల్గా ఎవరు ఎక్కువగా ఉన్నారు? మనమే ఎక్కువగా ఉన్నాము. ఎందుకని? వాడికన్నా శాంతిగా ఉన్నది ఎవరు? మనం. అల్టిమేట్గా వాడు అన్నాడే కాలు మీద కాలేసుకొని, నువ్వు దేనికి చేస్తున్నావురా అది అంటే శాంతిగా ఉండడానికి. నేను ఆల్రెడీ శాంతిగా ఉన్నా కదా. ఇది సత్వగుణమైన శాంతి. నువ్వు చేస్తున్నది తమోగుణమైన శాంతికి కృషి చేస్తున్నావు. మరి కాస్త ఆలోచించన్నావు అనుకో, లేదురా ఇప్పుడు షేర్ మార్కెటింగ్ 4 గంటల వరకు ఉంటుంది అంటాడు. నా మాట వినడు, ఊరిని అట్టా అంటాడు అంతే. ఏంటి ఏదో డిస్టర్బెన్స్ అనుకుంటాడు, మళ్ళీ కొట్టుకుంటూ ఉంటాడు. రకరకాలుగా అనుకోవాలి. అలా అనుకుంటేనే మన పరీక్ష. ఆడు చప్పట్లు కొడితే అందరూ చేస్తారు ఈ పని. అంతేనమ్మా, చప్పట్లు కొట్టే పనులు అందరూ చేస్తారు. మనమే అక్కడ గుణాలు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని మన భగవంతుడిని మన మైండ్లో పెడితే ఆయనే డైరెక్ట్ చేస్తాడు. మనం ఏమి తిప్పలు పడక్కర్లా. నేనేం అనుకోని ఇక్కడికి వచ్చానా? మీరు అనుకోని అడిగారా? మీరు అడిగారు కాబట్టి నేను చెప్పా, అంతే కదా? అవునా కదమ్మా? భగవంతుడు అది కల్పించాడు, ఆ నిమిత్తం చేశాడు దాన్ని. భగవంతుడు ఆ నిమిత్తం చేశాడు. ఇలా భగవద్గీత చెప్తాను ఎవరో చెప్పారు, ఒకరోజు మాట్లాడండి అన్నారు మహేశ్వరరావు గారు. సర్లే అని మా రోజు మాట్లాడితే అలా కాదండి మీరు మొత్తం చెప్పండి అని అన్నారు. సర్లే కానీ నేను కూడా నాకు ఏముందని అన్నాను. అలా అయిపోతుంది. అవునా కదా? అంటే భగవంతుడికి మనం ఎప్పుడైతే వదిలేస్తామో ఎవరికి ఎప్పుడు ఎలా అందజేయాలో మన ద్వారా అది అందజేయిస్తాడు. కాబట్టి ఇది నెక్స్ట్. తాత్పర్యం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీ నిర్మమో భూత్వా యుజ్యస్వ విగతజ్వరః. ఇందా మనం అనుకున్నదే, అంతర్యామిని పరమాత్మనైనా నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపం ఇవన్నీ వదిలేసి యుద్ధం చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ వెరీ గుడ్, బాగా చదివారు. తాత్పర్యం పక్కన. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుతులైన ఈ మతమును అనుసరించు మానవులు కూడా సమస్త కర్మబంధముల నుండి ముక్తులయ్యారు. ఏమే మతమిదం నిత్యమనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతః అనసూయంతః ముచ్యంతే తే అపి కర్మభిః. దోష దృష్టి లేకుండా శ్రద్ధాయుక్తులై నా ఈ మతాన్ని అనుసరించాలి. అది ఇంపార్టెంట్. కృష్ణుడు చెప్పాడు, ఇప్పుడు నేను కూడా చెప్తున్నా. కృష్ణుడు మాటలే మీకు చెప్పాను. మీరు చూసే దృష్టి ఎలా ఉండాలి? నేను చెప్పినటువంటి మాటల మీద ఎటువంటి దోష దృష్టి ఉండకూడదు. అందులో దోషాలు ఎంచకూడదు. అది దోషాలు ఎంచినప్పుడే శ్రద్ధ వస్తుంది. శ్రద్ధ అంటే ఏంటంటే సద్గురువు పైన కానీ, పరమాత్మ పైన కానీ, వాడు చెప్పినటువంటి మాటలపైన కానీ మనకి నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసం ఎంత బలంగా ఉంటే మనలో అంత శ్రద్ధ ఉన్నట్టు లెక్క. నార్త్ ఇండియన్ వాళ్ళకి, సౌత్ ఇండియన్ వాళ్ళకి తేడా ఏంటంటే, నేను గమనించింది ఈ సాంప్రదాయాలకు వచ్చాక, మనకి భక్తి ఎక్కువ కానీ శ్రద్ధ లేదు. అంటే ఏదో భక్తి చేసుకుంటూ పోతాం, శ్రద్ధ ఉండదు. ఎందుకంటే శ్రద్ధ అంటే ఒక మీకు సద్గురు అన్న ఉండాలి, పరమాత్మ ఉండాలి, ఆయన శాస్త్రాలు ఇలా చదువుతూ ఉండాలి, వాటి మీద ఒక రకమైనటువంటి విశ్వాసం ఉండాలి. లేకపోతే ఏది దోషాలు మధ్యలో దూరిపోతుంటాయి. దోషాలు మధ్యలో దూరిపోతూ మనకి ఆ దివ్యత్వం కనిపించదు అనమాట. ఆ ఏముందిలే, ఈ ఇంద్రియాలతో ఏ పని చేస్తే ఆ పని చేద్దాము సరిపోతుంది కదా, అది కొంతవరకు నయమే. వెధ పని చేసే బదులు మంచి పని చేస్తున్నాం కాబట్టి కొంతవరకు నయం, కానీ పూర్తి ఫలితం రాదు. శ్రద్ధ లేనిదే భక్తికి షైనింగ్ రాదు. శ్రద్ధ ఉన్నప్పుడే మనకి దోష దృష్టి పోతుంది. దోష దృష్టి పోవాలి ముందు. దోష దృష్టి పోతే ఏమొస్తుంది? దివ్య దృష్టి వస్తుంది. అంటే మీకు దివ్య దృష్టి ఉందా మాస్టర్ అంటే, దివ్య దృష్టి నాకు కనబడదు, కానీ ఆయన దివ్య దృష్టితో, ఆయన దివ్య దృష్టిలో మనం కనబడతాం. ఆయన దివ్య దృష్టిలో మనం ఉంటాం. కనీసం ఉండి మనకి ఆయన డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఇట్లా ఇది చేయమని ఇలా ఆ పరిస్థితి క్రియేట్ చేస్తూ ఉంటాడు.
అది చెప్పాడు అన్నమాట. కాబట్టి దోష దృష్టి లేకుండా శ్రద్ధగా నేను చెప్పిన ఈ మతాన్ని అంటే నేను చెప్పిన అభిప్రాయాల్ని అనుసరించే మానవులు సమస్త కర్మబంధముల నుండి ముక్తులవుతారు. నెక్స్ట్ తాత్పర్యం ఏత్వేతభ్యసూయంతో నా అనుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. కానీ నా యందు దోషారోపణ ఆల్రెడీ చెప్పేశారు మీకు. ఆయన చెప్పారు, మీరు దోష ఆరోపణ చేస్తూ నా ఉపదేశాన్ని అనుసరించిన వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు సమస్త జ్ఞాన విషయములందు సమస్త జ్ఞాన విషయములందు మోహితులై. అంటే విపరీత జ్ఞానం. ఇక్కడ గమనించండి, భక్తికి జ్ఞానానికి ఉన్న తేడా ఇదే. సమస్త జ్ఞాన విషయాల మీద ఫోకస్ చేస్తారు. అంటే ఆత్మ అంటే ఇది, ఆత్మ తెలుసు నాకు, ఆత్మ అంటే అది చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏమేమి వాళ్ళ ఆచరణలో కానీ సదాచారంలో ఇవేమి కనిపించవు. భక్తులు కానీ వాళ్ళకి చెప్పే జ్ఞానంలోనే ఉంటారు వాళ్ళు. అంటే అద్వైతంలోనూ ఆ జ్ఞానాల్లో ఉండిపోయి విపరీత జ్ఞానం అంటారు. చెప్పా కదా మొన్న మీకు దుష్కర్మంలో ఏంటో విపరీత జ్ఞాన మోహితుడు అని ఒకటి చెప్పాను. మూఢుడు, నరాధముడు, జ్ఞానోపహతగ్రస్తుడు. అంటే జ్ఞానం అన్నీ తెలుసు కానీ అందులోనే మునిగిపోతాడు. అదే జ్ఞానమే వాళ్ళ మాయ కింద కప్పేస్తుంది అనమాట. సో ముక్తిని సాధించలేరు వాళ్ళు. అంటే ఎందుకు సాధించలేరు? ఈ పరమాత్మ మతానికి దూరం అయిపోతారు. పరమాత్మకు దూరం అయిపోయి ఉంటారు వాళ్ళు. పరమాత్మను యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. జ్ఞానాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆత్మని అంతా ఆత్మే, అంతా ఆత్మే, నేను ఆత్మనే. నువ్వు ఆత్మగా ఎక్కడున్నావు? నువ్వు చేసే పని కానీ ఆలోచన కానీ దేహాత్మ బుద్ధితో ఉన్నావు. ఈ దేహమే ఆత్మగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు, అంతే కదా. ఈ దేహమే నేను అన్నట్టుగా నీ ప్రవర్తన ఉంది. ఓ పక్కన అంతా ఆత్మ, నేనే ఆత్మే, అహం బ్రహ్మస్మి, తత్వమసి అంటుంటావు. అది కాదు కదా. నీ బిహేవియర్లు ఎక్కడుంది అట్లా? అది కేవలం శుకుడికి, రమణ మహర్షికి అటువంటి వాళ్ళు ఉన్నారు అట్లా. వాళ్ళు కేవలం నేను ఆత్మనే అన్నట్టుగా ఉన్నారు, ఆత్మగానే ఉన్నారు వాళ్ళు. శరీరాన్ని పట్టించుకోవాలా, క్యాన్సర్ వచ్చినా పట్టించుకోవాలా, పురుగులు వచ్చి ఇలా క్యాన్సర్ దగ్గర తినేస్తున్నా పట్టించుకోవాలా. రామకృష్ణ పరమహంస కానీ వాళ్ళంతా వాళ్ళు ఆత్మగా ఉందని చెప్పింది. ఈ భక్తిలో ఉన్న వాళ్ళే ఇలా అదే చెప్తున్నాడు అనమాట. నా మతాన్ని వాళ్ళు అంగీకరించరు. వాళ్ళు తెలిసిన జ్ఞానమే జ్ఞానం అనుకుంటూ అందులో పడి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆ కర్మలు సత్కర్మలు చేయరు, సద్భావాలు అంటే తెలియదు వాళ్ళకి. ఇలాంటి ఏమి సాధన చేయరు వాళ్ళు. చెప్పు ఏమిటవి? మూఢులు, నరాధముడు అది వస్తుందమ్మా. ఏడో అధ్యాయం మళ్ళీ వస్తుంది. ఈ శ్లోకమే మళ్ళీ వస్తుంది. 7వ అధ్యాయంలో చెప్తాడు ఈ దుష్కృతులు సత్కృతులని చెప్తాను. నెక్స్ట్ తాత్పర్యం సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతే జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. సమస్త ప్రాణులు తమ ప్రకృతులను అనుసరించి, తమ ప్రకృతి అంటే తమ స్వభావమును అనుసరించి కర్మలు చేయుచుందురు. జ్ఞాని కూడా తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు చేయింపగలరు? అది అంటే ఏంటి? మనం గమనించాల్సింది ఇక్కడ, మనం చూడాల్సింది మన ప్రకృతుల బట్టి మన స్వభావం ఎలా ఉందో ఆలోచించాలి. మన స్వభావం ఏంటో చెక్ చేసుకోవాలి. స్వభావము, సొంత భావం ఏమిటి? ఆధ్యాత్మిక భావంలో ఉన్నామా? ఈ గుణాలకు లోబడి మాయాభావంలో ఉన్నామా? దోషభావంతో ఉన్నామా?
దివ్య భావంతో ఉన్నామా, పవిత్ర భావంతో ఉన్నామా, అపవిత్రమైన భావంతో ఉన్నామా, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఎవరైతే సమస్త ప్రాణులు, మనుషులు ఒకడే కాదు, ప్రతి ప్రాణి కూడా తన స్వభావాన్ని అనుసరించే, ఉదాహరణకి జంతువులు కొన్ని అరుస్తూ ఉంటాయి, దాని స్వభావాన్ని బట్టి దానికి అరుపు అట్లా ఉంటుంది. కుక్కలు ఒకలా భోబో ఉంటుంది, నక్క ఒకలా ఉంటుంది, సింహం ఒకలా ఉంటుంది, స్వభావము ఆ గుణాలు బట్టి. అలాగే మనుషులు కూడా వాళ్ళ స్వభావాలని బట్టే పనులు చేస్తూ ఉంటారు, వాళ్ళ స్వభావాలను బట్టే. అందుకని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి? మన స్వభావాన్ని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మన స్వభావాన్ని మంచిగా చేసుకోవాలి. ఇక్కడ ఆపేద్దామమ్మా, రేపు ఒకటేద్దాం. అందుకు అడుగుతున్నాను అనమాట. మరి స్వభావమే తన స్వభావం బట్టి కర్మలు చేస్తున్నప్పుడు మరి పట్టుబట్టి కర్మలు ఎలా వదిలేయాలి? నేను నా స్వభావంతో నేను చేస్తున్నాను కాబట్టి నేను కావాలని కర్మలను ఎలా వదిలేయగలను అని అంటున్నాడు. దానికి సమాధానాలు అన్నీ వస్తుంటాయి. ఇంక రెండు అవగొట్టేద్దాం, అర్జున వాచనం అవగొట్టేద్దాం. 2 శ్లోకాలు ఉన్నాయి. నెక్స్ట్ అంటే చూసాను 2 శ్లోకాలు ఉన్నాయి, నచ్చిన అర్జున వాచ్ వచ్చింది, అందుకని మధ్యలో ఆపడం ఎందుకు. తాత్పర్యం ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటిని వశం కాకూడదు. ఏలనన్నా ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ప్రతి ఇంద్రియార్థమునందు, ఇంద్రియార్థం అంటే ఇంద్రియము చూసే విషయం అన్నమాట. ఇంద్రియార్థం, ఆ ఇంద్రియం ఏ అర్థం అంటే ఏ అర్థం కోసం అది చూస్తుంది అంటే, కన్ను అనే ఇంద్రియం ఉందనుకోండి, చూస్తుంది విషయాన్ని, ఏదో విషయాన్ని చూస్తుంది. అలాగా ప్రతి ఇంద్రియం కూడా రాగద్వేషాలు కలిసి ఉంటాయి అందులో. అంటే నేను చేసే ప్రతి పని కూడా అందులో రాగం కానీ ద్వేషం కానీ ఉంటుంది. అంటే మమకారం కానీ అహంకారం కానీ ఈర్ష్య కానీ ఉంటుంది. ఈ 3 భావాలు ఉంటాయి. ఈ రెండింటికి వశం కాకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్వాలేదు, లేకపోతే ఏమవుతుంది, వాడు పతనం అయిపోతాడు. మానవుని శ్రేయస్సుకు విఘ్నకారకాలు ఏమిటయ్యా అంటే రాగద్వేష పూరిత ఇంద్రియాలతో కూడిన కర్మ. అది ఇంద్రియాలు కర్మ చేయాలంటే ఇంద్రియాలు అవసరమే, కన్ను చూడాలంటే కన్ను అవసరమే, వినాలంటే చెవి అవసరమే, తప్పు కాదంట్లా. కానీ నువ్వు చేసేటప్పుడు, చూసేటప్పుడు, వినేటప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు అది మనం రాగద్వేషాలకి అతీతంగా ఉండాలి. రాగంతో కానీ ద్వేషంతో కానీ చేయకూడదు. అలా చేస్తే నీ శ్రేయస్సే పతనం అయిపోతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ శ్రేయాన్ స్వధర్మో నిగుణః పరధర్మాత్ అనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. తాత్పర్యం పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను, స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటేను స్వధర్మచరణమే ఉత్తమము. స్వధర్మచరణమునందు మరణించుటయే శ్రేయస్కరమే. పరధర్మచరణం భయావహం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఇది కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే స్వధర్మం పరధర్మం అంటే అర్థం కాదు, కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ అవసరం అవుతుంది. రేపు మనం దీన్ని డిస్కస్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం అమ్మ. దీన్ని చాలా రకరకాలుగా చెప్తారు ప్రజలు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి శ్లోకం.